So wonderful evening, each and everyone, and welcome to today's Happy evening. Good evening, madam. Yeah, very good evening. How are you all? Super, madam. Fantastic. Fantastic! Wow, what an energetic answers. That's the spirit. Okay, Okay, madam. always be like that. Namaste, Amma. Good So, evening, madam. yeah, very good evening. So we have joined today to tune our subconscious mind. Am I right? Right. Yes, madam. సో మన కొత్త లైఫ్ కి ఫస్ట్ స్టెప్ కి ముహూర్తం ఈరోజు. ఓకే, ఎందుకు అలా అంటున్నానంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మనం ఎలా అయితే జీవిస్తున్నామో దానికి ఈ రోజు నుంచి అంటే ఈ 3 రోజులు మీరు 3 days సెషన్స్ లో ఏంటంటైతే నేర్చుకుంటారో అవన్నీ కూడా మీకు ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది లైఫ్ లో. ఓకే ఓకే, రియల్ లైఫ్ అంటే ఇది అని ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్ నుండి డిఫరెంట్ ఉమెన్ జాయిన్ అయి ఉన్నారు. సో మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుందాం ఒకరికొకరు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ న్యూ. ఓకే, సో అందరూ కూడా దయచేసి మైక్స్ మ్యూట్ లో పెట్టుకోండి. ఒక్కొక్కరికి నేను పేరు చెప్తా, ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, వాళ్ళు అన్మ్యూట్ చేసి మీ ఇంట్రడక్షన్ చెప్పుకుందరు. ఆ తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? So first of all, let me introduce myself. This is Anita Srihari Prasad. I'm a mindset expert and a woman like you. Okay, and I'm leading my life wonderfully. Okay, just by tuning my mindset. So నేను ఎలా అయితే నా లైఫ్ ని అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఫుల్ఫిల్డ్ గా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను, మీ అందరూ కూడాను అలాగే హ్యాపీగా ఫుల్ఫిల్డ్ గా అబండెంట్ గా ఉండాలన్నదే నా తాలూకా విజన్. అలాగే ఈ క్రమంలో 1,00,000 మంది మహిళలకి నేను ఈ గైడెన్స్ అందించాలన్నదే నా తాలూకా మిషన్. ఓకే, సో ఇప్పటికే చాలా మంది ఫ్రెండ్స్ డిఫరెంట్ సెషన్స్ అటెండ్ అవ్వడం, వాళ్ళ లైఫ్ లో మ్యాజిక్స్ వండర్స్ చూడడం అన్ని అవుతూనే ఉన్నాయి. సో చూద్దాం ఈరోజు అలాగే ఈ 3 రోజులు అటెండ్ అవుతున్న వాళ్ళ లైఫ్ లో ఎటువంటి మ్యాజిక్స్ జరుగుతాయో. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసుకోండి ఒకరికొకరు. యా, అంజలి, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మేడం, నా పేరు అంజలి ఫ్రమ్ కాలిఫోర్నియా, యుఎస్ఏ. మేడం, నేను యూట్యూబ్ ద్వారా మీ వీడియోస్ చూడడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చాయి. మీ మీ ప్రేమ కానీ, మీ కేరింగ్ కానీ, మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ అవన్నీ బాగా నచ్చి జాయిన్ అయ్యా మేడం. యా, సో యాక్చువల్లీ ఈ సెషన్ టైమింగ్ కూడా మీకోసమే చేంజ్ చేయడం అయింది. థ్యాంక్ యూ సో మచ్. 8 to 9 చేయవలసింది 8:15 నుండి 9:15 చేసుకుందాం అని చెప్పాం, ఎందుకంటే మీకు కొంచెం ఇబ్బంది ఉంది పిల్లలతో అని చెప్పారు కాబట్టి. సో హార్టీ వెల్కమ్ టు టుడే సెషన్ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ నౌ వీఆర్ కనెక్టింగ్ బోత్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ అట్ ప్రెజెంట్. నాకు నైట్, మీకు మార్నింగ్ కదా. యా యా, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలడం. మా అందరికి కూడాను యా కంప్లీట్ మన స్నేహ ఫ్యామిలీ కూడాను ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, నా వీడియోస్ చూస్తున్నందుకు, కేవలం చూడడమే కాకుండా ఇలా అప్రోచ్ అయినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ మంజుల గారు. నమస్కారం మేడం, నా పేరు మంజుల. నమస్తే అమ్మా, చెప్పండి. మాది హైదరాబాద్ మేడం. ఇంకా నాకు మాట్లాడడం కొంచెం భయం మేడం. అసలు నేను లోపలనే ఉంచేసుకుంటా, జల్లి అప్రోచ్ మాట్లాడను. అదొక్కటి ప్రాబ్లమ్. ఇంకా చెప్పాను కదా మేడం, మా హస్బెండ్ చనిపోయారు, అందుకోసం నేను కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను. ఆ మూడ్ నుంచి బయటికి రావాలి, ఇంకా పిల్లల్ని చూసుకోవాలి. తప్పకుండానమ్మా, మీకు నేను నా స్నేహ ఫ్యామిలీ ఎప్పుడు తోడుంటాం, నో ప్రాబ్లం. ఓకే,
మీరు ఎప్పుడు థ్యాంక్ కూడా యూ మేడం. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండొచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో నాకు మాట్లాడడం ఫ్రీగా అవ్వదు, చాలా ఐఎమ్ నాట్ భయం మేడం. ఎక్స్ప్రెసివ్, అదేమి ఉండదు, ఇలా పోతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. యా. ఇక్కడ మన స్నేహ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడాను చాలా ఎనర్జెటిక్, యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు. జాబ్ హోల్డర్స్, బిజినెస్ ఉమెన్, ఓకే, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, టీచర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఓకే, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కానీ అందరి తలకు మైండ్ సెట్ ఏంటంటే మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవుదాం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ తో మేము అందరూ ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటున్నాం కాబట్టి మీరు కూడా ఇందులోకి ఇప్పుడు చేరారు కాబట్టి తప్పకుండా మీకు కూడాను ఆ పాజిటివ్ వైబ్సే వస్తూ ఉంటాయి. మీరు ఎటువంటి మార్పు అయితే కావాలనుకుంటున్నారు జీవితంలో అది ఖచ్చితంగా వస్తుందమ్మా. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ. థ్యాంక్ యూ మేడం. ఓకే, నెక్స్ట్ యా అలివేలు గారు చెప్పండి అమ్మా. అన్మ్యూట్ చేయండి అమ్మా మైక్. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా, నేను చెప్పండి. హైదరాబాద్ నుండి ఉమ్, అయితే నేను జీవితంలో అన్ని చూశాను, అన్ని రకాల వ్యక్తులను చూశాను, కానీ అందరినీ దాటుకుంటూ వచ్చాను. అంటే గెలిచాను ఒక విధంగా వాళ్ళపైన అంటే పాజిటివ్ గానే ఉమ్, ఓపికతోని. అయితే కొందరు వ్యక్తులతో అంటే నా ఇంట్లో పిల్లలతోని అంటే కొడుకు కోడలతో మాత్రం నేను ఏ విధంగానూ చూసుకున్నా గానీ ఓడిపోతూనే ఉన్నాను మేడం. అంటే వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నా. అది యా యా. ఎక్కడ నాకు లోపం ఉన్నది తెలుసుకోవాలనేది నా ఉద్దేశం అండి. తప్పకుండానమ్మా. సో మెయిన్ ఏంటంటే మన లోపాలు మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా సెట్ అయిపోతాయి. సో మీరు ఆ కాన్సెప్ట్ తోనే రీచ్ అవ్వడం జరిగింది. తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి మనం ఏవైతే మాట్లాడుకుంటాం ఇవన్నీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ అండ్ హార్టీ వెల్కమ్ టు టుడే సెషన్ అమ్మా. థ్యాంక్ యూ. యా, అండ్ నెక్స్ట్ యా ఆశ్లేష గారు. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా తనకి. ఓకే, మిగతా వాళ్ళందరూ మాక్సిమం అందరూ ముందు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ మీ పేరు ఎక్కడి నుండి చెప్తే మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు కొత్తగా అటెండ్ అయిన వాళ్ళకి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకున్నట్టు ఉంటుంది. యా, ఫస్ట్ స్వాతి గారు, స్వాతి సంతోష్. యా, క్యారీ ఆన్. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ నా ఈవినింగ్. పేరు స్వాతి. నేను రాయగఢ్ నుంచి కనెక్ట్ అయ్యాను. మీ క్లాసెస్ విని చాలా చేంజ్ అయ్యాను. ఇంకా చేంజ్ అవుదామని ఈ సెషన్ స్టార్ట్ చేశాను. యా యా. అండ్ ఎప్పుడైతే నేను బాగా పెరిగాయి మేడం. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఎస్, మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందంటే ఆటోమేటిక్ అన్ని సాధిస్తాం జీవితంలో. కావాల్సింది అదే ఫస్ట్. అదే మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ అమ్మా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ అండ్ కంటిన్యూయింగ్ విత్ మీ. ఓకే, యా. అండ్ నా రాజ్యలక్ష్మి గారు చెప్పండి అమ్మా. హాయ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ బ్యూటిఫుల్ ఉమెన్స్. చెప్పండి మేడం, మీ సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నాలో నేను చాలా మార్చుకున్నాను మేడం. ఎప్పుడు అనీజీగా ఉన్నట్టు డిఫరెన్స్ లో ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయాను ప్రతిదానికి కూడాను. మీ సెక్షన్స్ చూసిన తర్వాత ప్రతిదీ కూడా నేను మార్చుకొని కొద్దిగా నా అంతా నేను నిలబడే స్థితికి వచ్చాను. కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ పిల్లల ఎడ్యుకేషన్, తర్వాత కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, వాటి నుంచి బయటికి ఎలా రావాలనేసి ఈ సెక్షన్స్ లో నేను అటెండ్ అయ్యాను మేడం. ఓకే అమ్మా. సో ఇంకా అవన్నీ నేను కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచనతోనే జాయిన్ అయ్యాను మేడం. అవునమ్మా. సో మీరు ఏవేవైతే చేంజ్ కావాలనుకుంటున్నారో తప్పకుండా అవి అవుతాయి. సో వాటి కోసం ఏమేం చేయాలో చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కూడా కమ్యూనిటీకి తీసుకొచ్చాను మేడం. మీ చెల్లి గారు స్వాతి సంతోష్ గారు మీ పక్కనే ఉన్నారు, అండ్ మీ అమ్మగారు కూడా ఉన్నారు ఇందులో, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ రైట్? మేడం కరెక్ట్. యా, అమ్మగారు, ఇద్దరు కూతుర్లు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ సెషన్ లో ఉన్నారు ఈ రోజు. వాళ్ళకి సంబంధించి ఫ్రెండ్స్, వెల్ విషర్స్.
ఓకే అమ్మా. మీ ఫ్యామిలీ కూడా మాకు సపోర్ట్ అయింది మేడం. అందరూ మన అనుకున్నాం ఇప్పుడు. అంతే ఎక్కడ అయినా సరే ఒక ఫ్యామిలీ లాగా కలిసాం ఇప్పుడు మనందరం. అంతే మరి, అందుకే మనం స్నేహ ఫ్యామిలీ అనుకుంటున్నాం కదా. అదే మేడం. ఎస్, వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, అండ్ నా ఇట్స్ శ్రీదేవి గారు, అన్మ్యూట్ చేయండి అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. యా, వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి అమ్మా. మీరు బ్యూటిఫుల్ లైఫ్ చెప్తున్నారు కదా, ఆ బ్యూటిఫుల్ లైఫ్ తెలుసుకోవడం, అందులో నేను ఆస్వాదించడం కోసం నా ఫ్యామిలీని కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం మీ దాంట్లో కనెక్ట్ అయినా మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్. నా పిల్లల కోసం, ఎస్ నా ఇంట్లో, నా ఫ్యామిలీ కోసం. ఎస్ అమ్మా, రియల్లీ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఓకే, చాలా అందంగా ఉంటుంది జీవితం. దాన్ని మనం అలా మలుచుకోవడంలోనే ఉంటుంది. సో నేనైతే అలా మలుచుకుంటూ ఉంటున్నా, మీకు కూడా అదే నేర్పిస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఎవరెవరైతే జర్నీలో ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో మీకు కూడా అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే, మీరు కలగంటున్న ఆ బ్యూటిఫుల్ లైఫ్ ని తప్పకుండా మీరు జీవిస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ. యా, అండ్ రమ్య గారు. మేడం రమ్య గారు మా చెల్లెలే మేడం. మా చెల్లెల ద్వారానే మీకు మేము కనెక్ట్ అయినా మేడం. సో స్నేహ ఫ్యామిలీ ఎలా అయిందండి ఇప్పుడు? వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇందులోనే మెంబర్స్ గా ఉన్నారే. లావణ్య, రమ్య, శ్రీదేవి, వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ అన్న. ఆమె రైట్? యా, గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. మేడం నేను ఫస్ట్ యూట్యూబ్ ద్వారా మీ క్లాసులు విన్నాను, చూశాను. చూసి ఎందుకో చూడాలనిపించి చూసి ఆయన కనెక్ట్ అయ్యాను మేడం. కనెక్ట్ అయ్యి లావణ్యని కూడా ఇలా చేంజ్ చేశాను నేనే. తను 21 సెషన్ కూడా తీసుకోమని చెప్పి 21 సెషన్ కూడా చెప్పాను. తన లైఫ్ మారాలి, ఏది చూసినా ఏది విన్నా ఫస్ట్ దానికి చెప్పేదాన్ని. ఇలా ఉంటే మా జీవితం, నీ భర్త ఇట్లా ఉంటుంది అని ఫస్ట్ ఆమె ఏ విషయమైనా ఆమెకు నేను చెప్పేదాన్ని. ఇది కూడా అలాగే చెప్పాను. కొంచెం తన మాటలు, తన ప్రవర్తన కొంచెం చేంజ్ అయింది మేడం. మాటలు ప్రవర్తన కొంచెం చేంజ్ అయిందని మీరు అనుకుంటున్నారు, కానీ నిన్నే అమ్మాయి నాతో షేర్ చేశారు ఏంటంటే కంప్లీట్ గా చాలా ట్రాన్స్ఫర్మ్ అయింది తను. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎటువంటి రిలేషన్ అయితే కావాలనుకుందో అది స్టార్ట్ అయింది. తర్వాత తనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ఈవెన్ నిన్న ఒక ఫంక్షన్ అటెండ్ అయింది తను. ఇంతవరకు ఎలా అయితే ఉందో అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా కాన్ఫిడెంట్ గా అమ్మాయి ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వడం అయిందని తను చాలా హ్యాపీగా షేర్ చేసింది నిన్న. అండ్ మిగతా వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా అన్నారంట, వావ్ నువ్వు చాలా బాగున్నావు ముందు కన్నాను. అంటే బాగున్నావు అంటే అని అర్థం ఓన్లీ మన బ్యూటీనెస్ కాదు కదా, అది మన ఇన్నర్ కాన్ఫిడెన్స్. యా, సో అవన్నీ తను షేర్ చేసింది. చాలా చేంజ్ అయింది మేడం నా లైఫ్. తప్పకుండా ఇంకా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడాను వాళ్ళ లైఫ్స్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వీలైనంత వరకు అందరినీ కూడా మీ దగ్గరికి రీచ్ అయ్యేటట్టు చేస్తానని కూడా తను చెప్తూ ఉండేది మాట. సో మీరు అమ్మాయికి ఆ విధంగా నన్ను పరిచయం చేసి నా సెషన్స్ అటెండ్ అయ్యేటట్టు చేసి చాలా మంచి పని చేశారు. అమ్మాయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. దేవుళ్ళలాగా. అది బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే తనని ఎంత మోటివేషన్ చేసిందో మేడం. అవునమ్మా, తెలుసుకున్నా దానికి ఓపెన్ చేయమని, అది చేయమని, ఇది రాసుకో అది రాసుకో అని రోజు ఫోన్ చేసి చెప్పేదాన్ని మేడం. సో అవన్నీ కూడా పని చేయాలంటే ముందు మనం మన మైండ్ సెట్ ని సెట్ చేసుకుంటేనే పని చేస్తాయి అమ్మా, లేకపోతే అవ్వవు. వాటి మట్టిగా అవే అవుతాయి. మన యాజ్ యూజువల్ మన లైఫ్ అలాగే ఉంటుంది. కాబట్టి అమ్మాయిని కరెక్ట్ గా ఇప్పుడు 21 days నిన్నే కంప్లీట్ అయింది కదా, చాలా బాగా పనిచేసింది తనకి. యా, ఓకే, థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ మీ అండ్ యాడింగ్ వాల్యూ ఇన్ యువర్ సిస్టర్స్ లైఫ్స్ ఆల్సో. యా, నేను ఇప్పుడు 3 days వర్క్ షాప్ లకు రావడానికి మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలకు ఎడ్యుకేషన్ చదువు గురించి. ఇవి మారాలని 3 days వర్క్.
యా, సో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. వెరీ గుడ్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. వెరీ మచ్. ఓకే, మ్యూట్ చేసుకోండి. ఎవరెవరైతే ఆల్రెడీ మాట్లాడేశారో కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా మైక్. యా, నా లక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్, నమస్తే, చెప్పండి. ఏం లేదు మ్యామ్, హ్యాపీగా ఉన్నాం, ఇంకా హ్యాపీగా ఉండాలి అంతే. ఎస్, నిన్నే కంప్లీట్ అయింది 21 days, ఫుల్ Yes. హ్యాపీ. యా, ఇంకొంచెం యాడ్ చేయడానికి ఈ 3 days మళ్ళీ కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం ఒక చిన్న మాట మేడం, చెప్పండి. మేము కూడా 21 days దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. ఇప్పుడు April 1st నుండి ఉంది నెక్స్ట్ బ్యాచ్. నేను జాయిన్ అవుతా మేడం. ఓకే అమ్మా, ష్యూర్, యూఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. యా, అండ్ ఓకే అమ్మా లక్ష్మి గారు, ఆ ఎనర్జీ లెవెల్ అలాగే మెయింటైన్ చేయండి. మీ కొత్త గోల్ ని కూడా తొందరగా రీచ్ అవ్వాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, మీరు ఎలా అయితే 3 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా దాన్ని నర్చరింగ్ చేసి ఇలాచీ చెట్టు నుండి ఫ్లవర్స్ పూయిపించారో, ఆ స్మెల్ అదంతా ఎక్స్పీరియన్స్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానని ఆ హ్యాపీనెస్ షేర్ చేశారు కదా. అంతే, ఎస్, అంతే పేషెన్స్ తో, అంతే ఎనర్జెటిక్ గా మీ కొత్త గోల్ ఏదైతే చెప్పారో దాన్ని కూడా మీరు రీచ్ అవ్వాలి. రీచ్ అవుతారు అతి తొందరగా. నా గుడ్ న్యూస్ కూడా చెప్తారు. కాన్ఫిడెన్స్ వచ్చింది మ్యామ్. కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్ అయిపోతాయమ్మా అన్ని. కాన్ఫిడెన్స్ వచ్చింది మ్యామ్. మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత 21 days నేనేంటి, నేను ఎలా ఉండాలి, నేను ఏదైతే జాయిన్ అయ్యానో దానికి నేను రీచ్ అయ్యాను మ్యామ్. ఎస్, ఇవి సెకండ్ పార్ట్స్ ఇవన్నీ. అంటే ఉంది గోలు, బట్ ఈ క్లాస్ కి అది కాదు. నేను రీచ్ అవ్వాలనుకున్నది రీచ్ అయ్యాను. ఎస్, చూసారు కదమ్మా ఎనర్జీ లెవెల్ లక్ష్మి గారిది. ఆవిడకి 53 సంవత్సరాలు ఇప్పుడు. ఓకే, గత 30 సంవత్సరాలుగా టీచర్ గా వర్క్ చేస్తున్నారు. అంటే చిన్నప్పటి నుండి తన గోల్ ఉండేది టీచర్ అవ్వాలని. సో టీచర్ గా షీ హాజ్ కంప్లీటెడ్ హర్ గోల్ సాటిస్ఫైడ్లీ. అండ్ ఇప్పుడు ఒక కొత్త గోల్ పెట్టుకున్నారు ఆవిడ. తర్వాత ఏంటంటే, అంటే నార్మల్ గా అనుకుంటారు కదా మనకు అన్ని తెలుసు ఏముందిలే అని చెప్పి, కానీ 53 సంవత్సరాల్లో కూడాను ఆవిడ ఏం ఆలోచించారంటే, నేను తెలుసుకోవాల్సింది ఇంకేదో ఉంది, నా లైఫ్ నేను ఇంకా బెటర్ గా తయారు చేసుకోవాలి, నా ఆలోచన విధానం కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి, దాన్ని నేను కరెక్ట్ గా పెట్టుకుంటే ఇంకా నేను బెటర్ గా తయారవ్వచ్చు. ఆ ఉద్దేశంతో ఆవిడ 21 days మన జాయిన్ అయ్యారు. నిన్న కంప్లీట్ అయింది. జస్ట్ 17 days కి వచ్చినప్పటికే ఆవిడ చెప్పారు అనమాట, మేడం నేను ఏ ఉద్దేశంతో అయితే జాయిన్ అయ్యానో 21 days అది రీచ్ అయిపోయాను మేడం, ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ అనుకోండి. సో అది వెరీ గుడ్ అమ్మా, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా అందరికి కూడా మీరు ఇన్స్పిరేషనే. ఓకే, మీ ఏజ్, మీ ఎక్స్పీరియన్స్, మీ ఎనర్జీ లెవెల్ ఇదంతా కూడాను మాలో ఎంతమంది ఉన్నామో మా అందరి మాక్సిమం అందరికన్నా మీరు పెద్ద చాలా. ఓకే, సో మేము కూడా మీలాగా ఎప్పుడు ఎనర్జెటిక్ గా, పాజిటివ్ గా, గోల్ ఓరియంటెడ్ గా లైఫ్ ని ఇలా తయారు చేసుకోవాలి, ఇంత అందంగా చేసుకోవచ్చు అని మాకెప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి, ఉంటారు కూడా. ఓకే, మీతో ఉన్నంత సేపు మేము అలానే ఉంటాం మేము. ఇంకా మీతో ఈక్వల్ గా నేను పోటీ పడతాను మ్యామ్. యా, అదే కావాలి. అందరూ అలాగే ఉండాలమ్మా. ఆ ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేయాలి అందరూ కూడా. అప్పుడే మనం ఒక అందమైన జీవితాన్ని కేవలం మనం సృష్టించుకోవడమే కాకుండా మన కుటుంబానికి, మన చుట్టుపక్కలకి, మన సమాజానికి అన్నింటికి స్ప్రెడ్ చేస్తాం అన్నమాట. స్నేహ ఫ్యామిలీకి స్ప్రెడ్ చేయాలి. ఎస్, చేద్దాం కలిసి అందరం. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, లావణ్య, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నా పేరు లావణ్య. నేను అంటే ఇంకా పాజిటివ్ గా ముందుకు లైఫ్ సాగిద్దాం, దాని నుంచి నా పిల్లలు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటారని ఇది జాయిన్ అయ్యాను. ఎస్, వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ రిగార్డింగ్ స్నేహ, ఐ మీన్ జర్నీ? అంటే ఎంతో మంది మహిళలు చాలా డిప్రెషన్స్ అంటున్నారు, కొంతమంది చాలా నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ గా వెళ్తున్నారు. పాజిటివ్ గా ఎంత మందిని మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు.
అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యా అంటే చాలా మందికి చాలా విషయాలు తెలియదు కదా, అది తెలుసుకుంటూ అలాగా ముందుకు సాగుతూ మంచిగా వెళ్తున్నారు. మీ ముందుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, అది నచ్చింది అన్నమాట. ఈ అమ్మాయి ఎవరో తెలుసమ్మా మిగతా వాళ్ళకి? తను నా మరదలు, పెద్ద మరదలు, పెద్ద తమ్ముడు వైఫ్ మాట. ఓకే, సీజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయ్. ఓకే, తను జాబ్ హోల్డరే. కేవలం నాకు మరదలే కాదు, నా ఓన్ సిస్టర్ లాగే. ఓకే, సో ఇప్పుడు మీ అందరితో పాటు తను కూడా సెషన్ అటెండ్ అవ్వడానికి జాయిన్ అయింది. సో హార్టీ వెల్కమ్ లావణ్య, and thank you very much for attending this session along with all of us. Yeah, థ్యాంక్ యూ అందరికి. yeah, okay ma, mute chesko. And next Bharti. Good evening ma'am and good evening all. Very good evening. చెప్పండి. నా పేరు భారతి, నేను టీచర్ని. ఐఎమ్ ఫ్రమ్ రాయగడ. నేను ఈ క్లాస్ అటెండ్ అవ్వడానికి కారణం అంటే ఇప్పటి వరకు అయితే చాలా హ్యాపీగా ఉన్నాము, కానీ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మార్చుకోవాలి. సో ఆ మార్పు అనేది ముందు నాలో స్టార్ట్ అవ్వాలి కాబట్టి నేను ఈ క్లాస్ అటెండ్ అవుతున్నాను. వెరీ గుడ్. సో ఆల్రెడీ చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా రావాలి. అయితే ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ మార్పు, ఈ డెవలప్మెంట్ అన్నది కేవలం ఒక రోజుకో, ఒక నెలకు, ఒక సంవత్సరానికో కాదు, ఇది జీవితాంతం ఉండాలి. అంటే ప్రతి క్షణం, ప్రతి రోజు మనం నిత్య నూతనంగా ఉండగలగాలి. అప్పుడే రియల్ హ్యాపీనెస్ ఆఫ్ లైఫ్ అన్నది మనకి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మనం. ఓకే, సో దానికోసమే మన ఈ స్నేహ ప్రయత్నం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ అండ్ అటెండింగ్ దిస్ సెషన్. We'll continue our journey. Thank you so much. Yeah, thank you. And next Chaitanya garu. Good evening. Good evening. Very good evening. చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. ట్రాన్స్ఫర్ 3 years అయింది మ్యామ్, అదే దారిలోనే ఉన్నాను ఇప్పటికి. ఇప్పుడు కంప్లీట్ గా నా మీద నాకు ఏంటి, నా సరౌండింగ్ ఏంటి, నా పిల్లలు ఏంటి, ఆర్థికంగా ఎలా ఉండాలి ఏంటి అన్నది, ఆ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఇప్పుడు నాకు వచ్చింది. ఇంతకు ముందు లైఫ్ పర్పస్ అన్న విషయంలో ఒక చిన్న కొన్ని అంటే ఏదో ఒక రకంగా ఆలోచించే విధానం ఉండేది. ఇప్పటికైతే ట్రాన్స్ఫర్మేషన్ అనే దిశలో ఇప్పుడు నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అన్న తర్వాత నాలో నేను కొత్త వ్యక్తిని చూసుకోగలుగుతున్నాను ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి రోజులో ఎక్కువ భాగం నాతో నేను గడుపుకుంటున్నాను. నాకు నేను ఏంటి అన్నది నాకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం నేను ఏం చెయ్యాలి అన్నది కూడా నాకు అర్థమవుతుంది. కంప్లీట్ గా నా మీద నాకు ఫుల్ కాన్ఫిడెంట్ అన్నది వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ ఫాదర్. ఆ స్థితికి వచ్చామంటే కొత్త మన జీవితాన్ని కొత్త కోణంలో చూడడం, కొత్తగా జీవించడం అన్ని అయిపోతాయి ఆటోమేటిక్ గా. అతిశయోక్తి కాదు అంటే ఒక మాట అయితే చెప్తాను మేడం. నిన్న ఈవినింగ్ అంటే ఆల్రెడీ నేను ప్రతిసారి నన్ను నేను చెక్ చేసుకునేటప్పుడు ఇప్పటిదాకా ఇది ఓకే, ఇది అర్థమైంది, నెక్స్ట్ ఇది అర్థమైంది, నెక్స్ట్ ఏంటి అని అనుకున్నప్పుడు మీరు నాకు మెసేజ్ చేస్తారు ఈరోజు ఈవినింగ్. నెక్స్ట్ ఏంటి అని క్వశ్చన్ మార్క్ వెంటనే నెక్స్ట్ ఏంటి అన్న క్రమంలోనే ఆ కొత్త నేను మళ్ళీ ఇంకొక కొత్తకు పరిచయం కావాలి కదా, అందుకు వెంటనే మెసేజ్ పెట్టారు. ఓకే మేడం జాయిన్ అవుతున్నాను అని చెప్పి మీకు నేను ప్రతిరోజు కొత్త మనం ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకేం లేదనుకోవడానికి లేదు. ప్రతిరోజు కొత్త మనకి. ఎందుకంటే మనం ఎంత నేర్చుకుంటున్నా నేర్చుకోవాల్సినవి ఉంటూనే ఉంటది. మనం ఎంత నేర్చుకున్నా కూడా అది జస్ట్ ఒక డ్రాప్ అంతే. మనం నేర్చుకోవాల్సింది మహాసముద్రం అంత ఉంటది. అది గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా మనం. ఓకే, కానీ కొన్ని సిచ్యుయేషన్స్ దాటాలి అని అనిపించినప్పుడు మనిషికి కొంచెం బాధగా అని అనిపించినా కూడా ధర్మం, నిజాయితీ అన్నది ఎక్కడా చెక్కు చెదరకుండా మనిషి ముందుకు వెళ్తూనే ఉన్నాను కదా. ఆ దారిలోనే నాకు
ఏదైనా నేను సాధించగలను అన్న తత్వం అన్నది ముందుకు ఏర్పడింది. అవును. ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు అంటే లైఫ్ ని అందరినీ నేను కారణం చేసేదాన్ని, వీళ్ళ వల్ల అని చెప్పి. అంటే కారణం మీన్స్ ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ నన్ను ప్రతిఘటించినప్పుడు నాకు కోపం వచ్చేది. ఈ మధ్య వీళ్ళు చెప్పింది నేను ఎందుకు తీసుకోకూడదు, వీళ్ళు నాకు యాక్సెప్టెన్స్. చెప్తున్నారు అంటే వీళ్ళు నాకేదో నేర్పిస్తున్నారు కదా, ఎందుకు నేను ఆలోచించకూడదు వీళ్ళ నుంచి. అంటే ఇంతకు ముందు వాళ్ళని కారణం చేసేదాన్ని, ఇప్పుడు ఆ కారణాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నాను అన్నమాట. అంతే. అది మెయిన్ గా వచ్చేసింది. ఇంకా యాజ్ యూజువల్ నాలో కంప్లీట్ గా భయం అన్నది పోయింది. మీరు చూసారు ఫస్ట్ నుంచి ఇప్పటికి ఎలా ఉంటది ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మీకు తెలుసు బాగా. ఇంకా అవును. నేను కొత్తగా నా గురించి పరిచయం చేయాలి అంటే వీళ్ళకి చేయాలి అంతే. థ్యాంక్ యూ మేడం సో మచ్. ఓకే. యా. అండ్ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో ఇంకా బెటర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉంటది మీ లైఫ్ లో కూడా. మీరు ఏమేమైతే గోల్స్ పెట్టుకున్నారో అవి కూడా తప్పకుండా రీచ్ అవుతారు. ప్రూవ్ చేసి చూపిస్తారు వాడి చైతన్య అన్నది. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. యా. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. నెక్స్ట్ ఆశ్లేష గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. యా, వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ మ్యామ్. యా. యాక్చువల్లీ నేను ఒక సైకాలజీ స్టూడెంట్ని మ్యామ్. ఓకే. ఇట్లాంటి సెషన్స్ అంతకుముందు బిఫోర్ 2 years మ్యారేజ్ కాకముందు అటెండ్ అయ్యాను. చాలా నేర్చుకున్నాను. నా లైఫ్లో చేంజెస్ అనేవి జరిగినాయి, చాలా ఇంప్రూవ్ అయ్యాను. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది. మరి నాలో ఏం చేంజ్ చేసుకోవాలని చూస్తున్నాను మ్యామ్. మీ వర్క్ షాప్ అటెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు సపోర్ట్ ఇస్తున్న సిస్టర్ ఆవిడ ఉంటారు. సిస్టర్ సపోర్ట్ వల్ల నేను జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా, యూ మోస్ట్ వెల్కమ్ అమ్మా. అండ్ యాక్చువల్లీ ఐ లైక్ సైకాలజీ అ లాట్. సైకాలజీ అంటే నాకు చాలా ఇష్టం. నేను అసలు సైకాలజీ బిఎడ్ లో ఉంటుందని బిఎడ్ కూడా జాయిన్ అయ్యా ఫస్ట్. ఓకే, అంటే పిల్లల తలకు సైకాలజీ అది తెలుసుకోవచ్చు టీచ్ చేసేటప్పుడు అన్న ఉద్దేశంతో. అలాగే ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే, కేస్ స్టడీ చేస్తుంటా అనమాట అందరికి సంబంధించి. ఓకే, ఎవరికి ఏది అవసరమో గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్లాడ్ టు మీట్ యూ దట్ మీరు కూడా ఒక సైకాలజీ స్టూడెంట్ అని చెప్పారుగా, సో బాగుంటుంది మన కోఆర్డినేషన్. యా, ఫీలింగ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్. యా. అండ్ మాధురి, అన్మ్యూట్ చేయండి. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. అందరికీ సౌండ్ ప్రాబ్లం ఏంటి అక్కడ, ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు మ్యామ్, లేదు మ్యామ్. అంటే బయట పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఓకే ఓకే, చెప్పండి. అదే మేడం, నాకు అప్పుడు ఒకసారి నేను ఇట్లా రీచ్ అయ్యా కదా మిమ్మల్ని. అంటే నా పిల్లలు ఎలాగా, అసలు ఏంటి నా జీవితం ఏంటి, ముందుకు ఎలా కొనసాగాలి, నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి. సో యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే నాకు కొంచెం భయం ఉండేది. ఇప్పుడిప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాను ధైర్యంగా. ఇంకా ఎలా ఉండాలి, అందరిలో ఎలా ఉండాలి, నా పిల్లల్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, నా పిల్లల జీవితం ఎలా ఉంటది, ముందు నేను మారితే నా పిల్లల్ని ఎలా ముందుకు తీసుకెళ్తాను, నా పిల్లల్ని అందరిలాగా చూసుకోవాలి అన్న డెసిషన్ తో అసలు సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, అసలు నేను ఎలా ఉన్నాను, ఇంకా ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇంకా నేనేమన్నా ఉన్నానా అన్న దానికి వస్తే ఇవాళ జాయిన్ అయ్యాను మేడం. ఎప్పుడు జాయిన్ అవుదాం అనుకున్నా నాకు కుదరట్లేదు మేడం. చిన్న బాబు 3 years, ఒక బాబు 6 months బాబు. ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఇప్పుడు అనుకుంటా ఉన్నాను మేడం, సడన్ గా బంధువులు వచ్చారు, ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళారు, నేను జాయిన్ అయ్యాను అంతే మేడం. ఇంకేం లేదు మేడం. నా లైఫ్ ఏంటి, యాక్చువల్లీ మొన్న బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇట్లా మిమ్మల్ని మెసేజ్ చేశాను మ్యామ్. నేను చేస్తున్నాను, తర్వాత డిశ్చార్జ్ చెప్పారు. నాకు అప్పుడు నమ్మకం కుదిరింది. మళ్ళీ మా అన్నయ్య వాళ్ళకి నేను చెప్పాను, ఇట్లా జరిగింది అన్నయ్య అని. మా ముగ్గురు అడ్మిట్ అయ్యారు, 2 పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అడ్మిట్ అయ్యారు మ్యామ్. ఇలా చెయ్యి అన్నయ్య, నేను ఇలా చేశాను, ఇలా మేడంతో మాట్లాడుతున్నానంటే మా అన్నయ్య కూడా చేసుకున్నారు. తర్వాత డిశ్చార్జ్ అని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ముందుకు వెళ్తున్నాను అనిపిస్తుంది. ఇంకా ఎలా ఉంటది నా లైఫ్,
ఎలా చేంజ్ చేసుకోవాలి, పక్కన వాళ్ళు నా గురించి ముందు భయం ఉంది కదా, ఈ అమ్మాయి ఇలా ఉంటుందా అని కొంచెం మా అమ్మ వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే అమ్మా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ మ్యూట్ అయింది మీ మైక్. నేను మెసేజ్ చేస్తే మీరు చాలా వరకు రిప్లై ఇస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యూ మోస్ట్ వెల్కమ్. ఎస్ మ్యామ్. ఓకే, సో అదనమాట. తను చాలా డిప్రెషన్లో ఉండేటప్పుడు ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. సో అప్పుడు మాట్లాడడం చేయడం అయింది. ఆ తర్వాత డైరెక్ట్గా అటెండ్ అవ్వలేకపోయినా కూడా వీడియోస్ వినడం అవి చేస్తూ వస్తున్నారు. లాస్ట్ టైం వాళ్ళ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడని చెప్పి తను ఫోన్ చేయడం, అదే మెసేజ్ చేయడం, ఆ తర్వాత తనకు గైడ్ చేయడం అవన్నీ అయ్యాయి. సో వెంటనే రిజల్ట్స్ రావడం అవి అయిన తర్వాత తనకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది అనమాట. ఓకే, ఇలా చేస్తే బాగుంటుంది, మేడం ఇలా గైడ్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ చిన్న పిల్లాడు ఉన్నాడు తనకి. చిన్న బేబీతో కూడాను తను మేనేజ్ చేసుకుంటూ క్లాస్ అటెండ్ అవుతున్నారు. అది ఆ జిల్ ఉండాలి యాక్చువల్లీ ఎవరికైనా కూడా. లైఫ్కి సంబంధించి మనం ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలనుకున్నా, మన లైఫ్ని మనం బెటర్గా తయారు చేసుకోవాలనుకున్నా ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఫస్ట్ కావాలి ఎవరికైనా. అది వస్తే ఆటోమేటిక్గా మనం ఒకటి యాడ్ చేసుకుంటాం అన్నమాట వాల్యూని. అది లేనంత వరకు తెల్లవారు లెగుస్తాం, రొటీన్ పనులు చేస్తూనే ఉంటాం, ఓకే, తింటాం, తిరుగుతాం, పడుకుంటాం, ఒక రోజు అయిపోద్ది. అలా జీవితం మొత్తం అయిపోద్ది కానీ ఏమీ చేంజ్ ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాం. కానీ ఎవరైతే ఒక్క క్షణం ఆగి అసలు ఏంటి నా జీవితం, నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఓకే, అసలు నా పర్పస్ ఏంటి, నా లైఫ్ పర్పస్ ఏంటి అన్నది కానీ ఆలోచించామనుకోండి, అప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఎటువంటి మార్పు తెచ్చుకోవాలి. ఈ వచ్చిన వాళ్ళు ఎవరు కూడాను ఇలా ఉండిపోరు, అలా ఎదుగుతూనే ఉంటారు. ఓకే, అయితే అది ఎవరు చేయగలుగుతారంటే ప్రతి 100 మందిలో ఒక్కరు మాత్రమే చేయగలరు. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో మీ అందరికీ కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఓకే, ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని. ఆలోచించడం వేరు, ఆచరణలో ప్రారంభించడం వేరు. ఓకే, సో మీరు ఆలోచన స్థితిని దాటి ఆచరణలోకి పెడదామని ఫస్ట్ స్టెప్ వేసారు. సో మనం ప్రయత్నించడం స్టార్ట్ చేసాము అంటే మనం విజయం సాధించినట్టే. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ఓకే, మనం ప్రయత్నం స్టార్ట్ చేసాము, యాక్షన్లో పెట్టడం స్టార్ట్ చేసాము అంటే మనం విజయం సాధించినట్టే. అది స్టార్ట్ చేయనంత వరకు మనం ఓడిపోయినట్టే. ఎన్ని ఆలోచించుకున్నా ఏమన్నా పెద్ద లాభం ఏముండదు. ఓకే, సో వెళ్దాం ముందుకి విత్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ మేఘనా గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. ప్రియమిత్రులందరికీ డివైన్ ఈవినింగ్. నా పేరు మేఘన, విశాఖపట్నం నుంచి మేడం నేను మాట్లాడుతున్నాను. యూట్యూబ్ లో చూసిన మేడం, నాకు స్పిరిచువల్ గా అంటే చాలా ఇష్టం. ధ్యానం అన్నా లేకపోతే ఇలాంటివి చాలా ఇష్టం. అలాగే మా చెల్లి కిడ్నీ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడి డయాలసిస్ అవుతున్న టైంలో నేను ధ్యానం నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ యూట్యూబ్ లో సెర్చ్ చేయడము, అసలు ఆత్మ అంటే ఏంటి, అసలు మన బ్రెయిన్ అంతా, నీ ఆలోచనే నీ జీవితం అని చెప్పిన సెంటెన్స్ మీనింగ్ ఏంటి, ఇలా సెర్చింగ్ అన్నమాట. ఆ క్రమంలో మిమ్మల్ని యూట్యూబ్ లో మీ స్పీచెస్ అవి వినడం, మీ క్లాసెస్ అవి కొన్నిటికి నేను చూడడం జరిగింది. మరి కొంచెం ఫైనాన్షియల్ దీని వల్ల నేను క్లాసెస్ కి ఆ ఫీజు కట్టుకోలేని పరిస్థితుల్లో మొన్న చూస్తే 99 రూపీస్ ఇట్లా 3 days ఉంది అనగానే చాలా హ్యాపీ అయింది. దానికి నేను మాత్రం హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నా మేడం. అంటే ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల నేను ముందుకు రాలేకపోయాను. ఆశ అయితే ఉంది. ఈ రోజు ఈ 3 days కోర్స్ లో నేర్చుకుని నా అంతట నేనుగా క్రియేట్ చేసుకోగలననే నమ్మకం కూడా ఉంది. మీ స్పీచెస్ అవి విన్నాను మేడం, చాలా అద్భుతం. అలాగే మీరు అద్భుతంగా చాలా చక్కగా వివరిస్తారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఓన్లీ ఫర్ లేడీస్ అని చాలా బాగుంటాయి మేడం. ఆ విషయమై హార్ట్ఫుల్ గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో తెలుసుకోవాలని మీరు ఏ ఆశతో అయితే రీచ్ అయ్యారో తప్పకుండా అది
ఫుల్ఫిల్ అవుతుంది 3 days లోనే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ మీ. థ్యాంక్ యూ. ఓకే ఓకే, హేమలత. హలో. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ everyone. I'm fantastic. Very good. She was the mentee of first batch of 3 days and 21 days. Then Yeah, last ma'am. June నుండి యాక్చువల్లీ సెషన్ స్టార్ట్ చేశా. సో అప్పటి నుండి కూడాను తను ఫస్ట్ 3 days అటెండ్ అయ్యారు, మైండ్ సెట్ ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్ అని. తర్వాత మైండ్ యాక్సిలరేటర్ 21 days కూడా తను జాయిన్ అయ్యారు. ఈవెన్ 1-to-1 కూడా తీసుకున్నారు. అండ్ అవన్నీ చేసిన తర్వాత తన లైఫ్ కోసం ఒక క్లారిటీ, ఒక డెసిషన్ మేకింగ్ లో క్లారిటీ, అవన్నీ కూడా రావడం జరిగింది తనకి. సో ఈ రోజు కూడా మనతో కనెక్ట్ అవుతున్నారు. అండ్ తను కూడా నాకు మరదలే అవుతుంది. ఓకే, మా చిన్నాన్న వాళ్ళ చిన్న కోడలు. ఓకే, సో ఇక్కడ అంటే వీళ్ళు కేవలం మా వదినే కదా ఏముంది అని కాకుండా మేము కూడా మెంటీస్, శిష్యురాళ్ళుగా ఉండి నేర్చుకుందాం అన్న మానసిక స్థితి ఉంది కాబట్టి అటువంటి మార్పు వస్తుంది. అలా కాకుండా ఏముంది మా వదినే కదా ఏముంటదిలే అని అనుకుంటే ఇవేవి అవ్వవు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రిలేషన్ అన్నది అఫ్ కోర్స్ అది జనరల్ గా మనకు ఉండేది, కానీ ఒకరి మీద ఒకరికి ఉండే భావం ఇలాంటి విషయాల్లో అన్నది మన మనసులో ఎలా ఉంటే అది అలా పనిచేస్తుంటది అన్నమాట అవతల వాళ్ళ. ఓకే, సో ఓకే హేమ, థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ టు జాయిన్ విత్ us. ఓకే ఓకే, నా పేరు హేమలత. అన్మ్యూట్ చేయి. నా పేరు హేమలత. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను ఈ క్లాస్ ఫస్ట్ సెక్షన్ అటెండ్ అవ్వక ముందులా భయం ఎలా పోగొట్టుకోవాలనే దీని కాన్సెప్ట్ గురించి నేను అటెండ్ అయ్యాను. అది కొద్దిగా అలా మెల్లమెల్ల పోతుంది. ఇంకా ముందుకెళ్తే ఏం తెలుస్తుంది అని ఆశతో ఇంకా క్లాసులు అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను. చిన్న బాబు ఉండడం వల్ల నేను సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతున్నాను. అన్ని సెక్షన్స్ అటెండ్ అవ్వాలని ఉంది, కానీ వీటితో నాకు అవ్వట్లేదు కొంచెం. అఫ్ కోర్స్ దోస్ ఆర్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. అదే లాస్ట్ టైం అయితే తను ఏ సెషన్ అటెండ్ అయినా కూడా ఎంత బిజీగా ఉన్నా, ఈవెన్ ట్రైన్ లో ఉన్నా కూడా వింటూ అటెండ్ అవుతూ ఉండేది. సో ఆ కమిట్మెంట్ అయితే ఉంది తనకి. సో ఇంకా బెటర్ గా తయారవ్వాలి, ఇంకా క్లారిటీ రావాలి లైఫ్ లో, ఇంకా పాజిటివ్ గా తయారవ్వాలి. సో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యా, యూ మోస్ట్ వెల్కమ్. సో మిగతా వాళ్ళందరూ కూడాను మేబీ సమ్ రీజన్స్ ద్వారా వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. ఇంట్రడక్షన్ పార్ట్ ఇంతటితో ముగిద్దాం. ఓకేనా? ఎందుకు ఇంట్రడక్షన్ అంటే యాక్చువల్లీ చెప్పండి అమ్మా. వాణి గారితో మాట్లాడండి. తనకి నెట్ ఛాలెంజ్ వల్ల వీడియో ఆన్ అవ్వట్లేదు. అదే ఆన్ చేసుకుంటే బాగాలేదు. తనతో మాట్లాడుతున్నాను. ఓకే, వాణి గారు ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అమ్మా. హలో, వినిపిస్తుందా? నమస్తే అమ్మా, వినిపిస్తుందా వాయిస్? మీది వాయిస్ కట్ అవుతుందమ్మా మీది. మీరు ఒక పని చేయండి, మీరు ఈ రోజుకి వినండి, రేపు మాట్లాడదురు. ఓకేనా? మేబీ అంటే నెట్ తక్కువ ఉన్నట్టుంది మీకు కనెక్షన్. ఓకేనా? యా, నమస్తే మేడం. యా స్వాతి గారు, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే. నేను అంటే నాది నెట్ ప్రాబ్లం ఉండటం వల్ల వీడియో ఆన్ అవ్వట్లేదు. నేను చెప్పండి. యాక్చువల్లీ నా ప్రాబ్లం వచ్చేసి లో కాన్ఫిడెన్స్. అంటే డెసిషన్ మేకింగ్ తీసుకుంటాను కానీ కొంచెం ఆలోచిస్తాను. ఇంకొకటి వేరే వాళ్ళతో మాట్లాడాలన్న భయం, కోపం. మా 2 పిల్లలు ఉన్నారు. చిన్న బాబు పుట్టిన తర్వాత నుంచి పెద్దవాడి మీద కొంచెం కోపం, అగ్రెసివ్ గా ఉంటాం. అంటే ప్రతిదానికి కొంచెం ఎక్కువ ఇది అవ్వటం. వాడు ఏది చేసినా తప్పుగానే పాపం, దాని వల్ల తాను చాలా సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా చిన్న బాబు ఉన్నాడు ఇంట్లో.
అది మేనేజ్ చేయటం కొంచెం ఇబ్బందిగా ఉంది. అవునమ్మా. అంటే నేను పోన క్లాస్ వేరే క్లాసెస్ కూడా చూసాను చాలా వరకు. కానీ నాకు ఈ యాంగర్ అన్నది ఆ కంట్రోల్‌లోకి ఆ మినిట్ వచ్చిద్ది. తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ చెప్తాను దానికి ఇలా అని. కానీ ఆ మినిట్‌లో తను తీసుకునే ఏజ్ కాదు గదా బాబు చిన్న. అవునమ్మా. సో మనమే కంట్రోల్ చేసుకోవాలి. అసలు పిల్లలకి అంటే సెకండ్ బేబీ వచ్చిన తర్వాత ఫస్ట్ బేబీ పట్ల ఇంకా ఎక్కువ కేర్ గా ఉండాలి మనం ఇప్పుడు కూడా. అవునవును. అది మేనేజ్ అవ్వటం లేదు. ఇంకొకటి ఆ లో కాన్ఫిడెన్స్ వల్ల ఏది ఎవరేమన్నా గానీ సెల్ఫ్ ఇది ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ ఇది మీన్స్ క్రిటిసిజం, సెల్ఫ్ క్రిటిసిజం. నా వల్లే ఇది అన్నది కొంచెం పోవాలి అన్నది నా ఇంటెన్షన్. అవునమ్మా. ఇది నేను యూట్యూబ్‌లో చూసే నేను మీకు లాగిన్ అయ్యాను. అంటే చూస్తున్నాను గానీ ఎప్పుడు ఈ బాబు వల్ల టైం సెట్ అవుతదో లేదో ఇద్దరిని అంటే చూడటం సెట్ అవ్వట్లేదు. అందుకని ఈ 3 టైమ్స్ సరే ట్రై చేద్దాము. ఎలాగోలా మా హస్బెండ్‌ని అడిగాను మేనేజ్ చేద్దాం అన్నట్టు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో సెల్ఫ్ కంట్రోల్ అది వస్తుంది. ఓకే. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మ్యామ్. సో మెయిన్ అసలు అది లేకపోవడం వల్ల ఏమి వీళ్ళ అంటే నా వల్లే అన్న సెల్ఫ్ ఇది ఉండటం వల్ల కొంచెం ఎక్కువ ఏది ఎక్కువ ఫీల్ అయితే ఇంకేడుపు వచ్చేసింది అనమాట. ఎక్కువ మందికి ఉంటదమ్మా ఈ ప్రాబ్లం. అది మనకి తెలియకుండా అది కంటిన్యూ చేస్తే ఒకలా ఉంటది. మనకి తెలిసి కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేస్తే తప్పకుండా మనం మార్చుకోవచ్చు. దానికి తగ్గట్టుగా నేను ఏదన్నా ఇది అనుకున్నాను, బయట నుంచి వేరే వాళ్ళ ద్వారా అన్ని అంటే నెగిటివ్ ఇదే వచ్చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఫీల్ అవుతా ఉంటా అనమాట. అవును, అవన్నీ మారుతాయి. ఓకేనా? ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఈరోజు ఇంతవరకు మనం ఇంట్రడక్షన్ మాట్లాడాం కదా. ఇవి ఎందుకంటే నేను డైరెక్ట్గా సెషన్ స్టార్ట్ చేసేయచ్చు, కానీ అలాగే నేను స్టార్ట్ చేసిన దానికి ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పారు ఇప్పుడు కదా. వాళ్ళ తాలూకా స్థితి చెప్పారు, వాళ్ళు ముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎటువంటి మార్పు వచ్చింది చెప్పారు. అలాగే ఏం మార్చుకోవాలి అన్న విషయం కూడా చెప్పారు కదా. ఇవన్నీ కూడా మన అందరికీ కనెక్ట్ అవుతాయి, ఇన్క్లూడింగ్ మీ. నేనేమి ఎక్కువ కాదు, నేను కూడా మీలో ఒకదాన్నే. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడాను అన్ని డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. సో ఇలా మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకరి దగ్గర నుండి ఒకరు మనం ఆ ఇన్ఫర్మేషన్ అన్నది ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇంకా దానికి సంబంధించిన వాల్యూ యాడ్ చేసుకోవడానికి మనకి వీలు కుదురుతుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ సత్సంగ్. మనం సత్సంగంలో పాల్గొంటుంటాం కదా మంచి విషయాలు వినడానికి, ఇవి కూడా అవే మాట. ఓకే. అయితే మనం జూమ్ త్రూగా చేస్తున్నాం, వేరే వేరే ప్లేసెస్లో ఉండి, వేరే వేరే స్టేట్స్, ఈవెన్ కంట్రీస్లో కూడా ఉంది. ఓకే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ రీచింగ్ మీ అండ్ అటెండింగ్ దిస్ 3-day సెషన్. ఇప్పుడు మనం మాట్లాడదాం అసలు యాక్చువల్లీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటో. చాలా ఈగర్గా ఉన్నారు కదా అందరూ. ట్యూన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ డే 1. మన 3 days వర్క్షాప్లో మనం డే 1లో ఈరోజు ఉన్నాం. సో ఈరోజు అసలు ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ అన్నది ఒకసారి చూద్దాం. ఓకే. ఈ పిక్చర్ చూస్తున్నారు కదా, ఈ పిక్చర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్తారా ఎవరైనా? మన మైండ్ ఒక చెట్టు లాంటిది. ఒక సీడ్ వేస్తే అది వృక్షం లాగా
పెరిగింది అన్నట్టు. వెరీ గుడ్. ఇంకా మనలోనే ఎన్నో తెలివైన విశేషాలు ఉన్నాయి. అవి బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. అదే మనం ఎలాగా ప్రతి ఒక్కరితోని ఎలా ఉండాలి, ఎలా చేయాలో ఒక్కొక్కటి మనకి మనం నేర్చుకొని 10 మందికి చెప్పాలనే జ్ఞానం కూడా మనలోనే ఉంటుందని దాని అర్థం అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారా? మల్టిపుల్ థాట్స్ మైండ్ లో రకరకాల ఆలోచనల యొక్క తీవ్రత. వెరీ గుడ్. ఇంకా అది మన బ్రెయిన్ ఒక చెట్టులా ఉంది. దానికి ఒక వేవ్ ఉంది, ఎలా ట్యూన్ చేసుకోవాలనే వే ఉంది. అందులో చాలా ఇవి కూడా ఉన్నాయి, స్టార్స్ అవి చాలా ఉన్నాయి. దాని మీనింగ్ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఓకే, తెలుసుకుందాం. ఇంకెవరు చెప్తారమ్మా? మన మైండే యూనివర్స్, మన మైండ్ లోనే యూనివర్స్ ఉన్నది అని అర్థమవుతుంది. మన మైండ్ లోనే యూనివర్స్ ఉంది. ఓకే, వెరీ గుడ్. అంజలి గారు చెప్తారమ్మా? మేము పైన బయటకు కనిపించేదంతా కాన్షియస్ మైండ్ అయితే డీప్ రూటెడ్ గా వేళ్లతో ఉన్నదంతా సబ్ కాన్షియస్ మైండ్ అనిపిస్తుంది. వెరీ గుడ్. ఎస్. ఇంకెవరికైనా ఏమైనా ఐడియాస్ వస్తున్నాయా చూస్తే? మన మైండే శక్తి, మన మైండే విధ్వంసకరం అని అనిపిస్తుంది అన్న. ఓకే, మన మైండే శక్తి, మన మైండే విధ్వంసకరం. ఓకే, గుడ్. మన మైండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. వెరీ గుడ్. యా, యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనకి అంజలి గారు చెప్పారు కదా, బయటకు కనిపిస్తుందంతా మన కాన్షియస్ మైండ్ అయితే ఆ లోపల డీప్ రూటెడ్ ఏదైతే ఉందో అది మన సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇంతవరకు చాలా ప్రాబ్లమ్స్ కోసం అందరికి చెప్పారు కదా, నేను ఈ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాను, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్ లో. ఓకే, అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మైండ్ లో, మనలోనే, మన బ్రెయిన్ లోనే ఉన్నాయి. అది ఓకే. మనం ఏం చేస్తామంటే బయట ఉన్నాయి అనుకుంటాం. ఫలానా వ్యక్తి వల్ల నాకు బాధ అనిపించింది, ఫలానా వ్యక్తి ఇలా చేయడం వల్ల ఇలా అయ్యింది, లేదా ఫలానా సిచ్యువేషన్ అలా అవ్వడం వల్ల ఇలా అయ్యింది అని మనం బయట ఉన్న ప్రపంచాన్ని, బయట వ్యక్తుల్ని, అన్ని అవుటర్ వరల్డ్ ని మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. కానీ బయట ఏమీ లేదు, ఇక్కడ ఉంది. మనం ఎలా ఆలోచించుకుంటూ ఉంటామో మనకు అదే కనిపిస్తుంటది అనమాట. ఇప్పుడు ప్రొజెక్టర్ అంటారు కదా, మామూలుగా ఒక తెర, దాని ఎలా ఏది డిస్ప్లే చేస్తే దాని మీద అదే కదా డిస్ప్లే అవుతుంటది. అలానే మనం ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటామో మనకు అన్నీ కూడా అలాగే అనిపిస్తూ ఉంటాయి. ఓకే, మనం ప్రేమగా ఉన్నామనుకోండి, ఎవరిని చూసినా మనకి ప్రేమగానే అనిపిస్తుంది. వాళ్ళకి అంటే పర్టికులర్ గా వాళ్ళకి ఒకవేళ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నా కూడా మనకి అవి కనిపించవు. అంటే ఒకవేళ కనిపించినా మనం పట్టించుకోం, మనం ఏం చేస్తాం, ప్రేమగానే చూస్తాం. అదే మనకి భయం ఉందనుకోండి, ప్రతి దానిలో భయమే కనిపిస్తుంది మనకి. ఓకే, అలాగే లో కాన్ఫిడెన్స్, నేను చేయలేను, నా వల్ల అవ్వదు అని అనుకుంటే చిన్న పని కూడా ఎంతో పెద్ద పనిలా అనిపిస్తుంది. అమ్మో నా వల్ల అవ్వదు, నాకు టైం లేదు, లేకపోతే నాకు ఎనర్జీ లేదు, నాకు సపోర్ట్ లేదు, లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, నా వల్ల కాదు. అదంతా బయట లేదు, ఇక్కడే ఉంది. ఓకే, సో ఇవన్నీ ఎలా మార్చుకోవాలి అంటే చూద్దాం. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, మనం ఏ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నామో అది కంప్లీట్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ మీదే డిపెండ్ అయి ఉంది. మనం ఎటువంటి ఆలోచనలు ఫీడ్ చేస్తూ ఉన్నామో మన మైండ్ లోకి అవే రిఫ్లెక్ట్ అయ్యి అదే మనం జీవిస్తున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటంటే మన ఇన్నర్ సెల్ఫ్ తో మనం కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ఇంతవరకు ఓన్లీ బయట సిచ్యువేషన్ ని, బయట వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం, బాధపడడం చేస్తూ ఉన్నాం కదా.
అలా కాకుండా ఇప్పుడు మనతో మనం కనెక్ట్ అవుతాం. మనతో మనం కనెక్ట్ అవ్వడం అంటే మన సబ్ కాన్షియస్ మైండ్తో మనం కనెక్ట్ అవుతాం. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ ఫోకస్, కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మన మీద మనం పెట్టడం చేస్తాం ఫస్ట్. ఓకే, ఆ పెట్టినప్పుడు ఏమవుతుంది, మనలో ఎటువంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన ఆలోచన విధానంలో ఎక్కడ బ్లాకేజెస్ ఉండిపోతున్నాయి, దానివల్లే మనకి బయట ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది, బయట వ్యక్తులు, బయట సిచ్యువేషన్స్ అన్ని అలాగే కనిపిస్తున్నాయి అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనం మన డ్రీమ్ లైఫ్ని లీడ్ చేయాలన్నా, బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయాలన్నా, మన జీవితాన్ని ఎంత అద్భుతంగా తయారు చేసుకోవాలనుకున్నా ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే సెల్ఫ్ కనెక్షన్. ఓకే, మనతో మనం కనెక్ట్ అవ్వడం. అది చేస్తే అన్ని అలా మారిపోతాయి మ్యాజిక్ అయినట్టు. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. మన బ్రెయిన్ ఏదైతే ఉందో, మన మైండ్ ఏదైతే ఉందో, అదంతా కూడా మనం ఎలా ట్యూన్ చేస్తే అలా పనిచేస్తామా. జనరల్గా మనం ఫిజికల్ బాడీ పార్ట్స్గా తీసుకుంటే మన బ్రెయిన్ ఏదైతే ఉందో దానిలో న్యూరో పాత్వేస్ ఉంటాయి కదా, న్యూరాలజీ ప్రకారం. ఓకే, అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. అది మన బ్రెయిన్ని మనం ఎంత యూజ్ చేస్తుంటే అంత షార్ప్గా తయారవుతుంటుంది అనమాట. ఓకే, మనం యూజ్ చేయకపోతే జస్ట్ యాజ్ యూజువల్ రొటీన్గానే ఉంటుంది. అలాగే మన బ్రెయిన్ ఫిజికల్గా మనం చూస్తే బ్రెయిన్ అనుకుంటున్నాం, అదే మనం కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా చెప్తున్నాం కదా. ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అది పర్టికులర్గా మనం ఇలా తీసి చూపించడానికి అవ్వదు. ఇట్స్ ఇన్విజిబుల్ ఎనర్జీ. ఓకే, బ్రెయిన్ అంటే ఇది బాడీ పార్ట్ ఎలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది అని మనం చూపించేస్తాం. కానీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే అది మనం ఫిజికల్గా చూపించడానికి అవ్వదు. ఇప్పుడు ఎలాగైతే గాడ్ అంటున్నామో, యూనివర్సల్ ఎనర్జీ అంటున్నామో, మనం ఫిజికల్గా చూపించగలమా? అది ఫిజికల్గా చూపించలేం, ఫిజికల్ ఫామ్ ఉండదు. కానీ లేదా అంటే ఉంది. భగవంతుడు ఉన్నాడు కదమ్మా, మనందరికీ నమ్మకం ఉంది కదా. అలాగే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది కూడా ఉంది. మన జీవితాన్ని పూర్తిగా 95% అదే కంట్రోల్ చేస్తుంది. కానీ ఆ విషయం మనకు తెలియదు ఎంతవరకు. ఓకే, అది ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. మనకు తెలియకుండానే మనల్ని ఒక ఆట ఆడిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దాని ఉనికిని తెలుసుకొని దాన్ని ట్యూన్ చేసుకొని, ఎస్ నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను, నువ్వు ఇలా తయారవు, నా లైఫ్ నేను ఇలా లీడ్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వు నాకు హెల్ప్ చేయి, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్గా ఉందాం అని చెప్పుకోవాలి అంతే. ఓకే, కాబట్టి మనలో మనం ఫస్ట్ పిక్చర్లో చూసాం కదా, రూట్ వే సబ్ కాన్షియస్ మైండ్ అయితే బయటకు వచ్చేవన్నీ కూడా కాన్షియస్ మైండ్. ఇప్పుడు మనం మన లోపలే ఒక అందమైన ప్రపంచాన్ని కానీ సృష్టించుకున్నాం అనుకోండి, ఇలా ఎంత అందంగా బ్యూటిఫుల్గా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆ బయట ఉన్న ప్రపంచం కూడా మనకు అందంగానే కనిపిస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఆర్ బర్డెన్స్ లా కానీ ప్రాబ్లమ్స్ లా కానీ ఏమనిపించదు. ఓకే, అది మనకి మనమే చేసుకోగలం, చేసుకోవాలి. చేసుకుంటేనే మనం అనుకున్న లైఫ్ని మనం లీడ్ చేస్తాం. అలా చేస్తే ఇలా ఉంటుంది మన జీవితం. ఓకే, చక్కగా బ్యూటిఫుల్గా తయారు చేసుకుంటాం. అప్పుడు హ్యాపీనెస్ అనే బటర్ఫ్లైస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మన లైఫ్లో. కానీ మనం ఏం చేస్తుంటాం, మనం పరిగెడుతుంటాం బటర్ఫ్లైస్ వెనకాల, రా రా నాకు దొరుకు అనుకొని. ఓకే, అవి దొరకవు, పరిగెడుతూ పోతాయి అలా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంతవరకు పరిగెట్టింది చాలు. ఇప్పుడు ఏం చేస్తా, నేను నా లైఫ్ని బ్యూటిఫుల్ గార్డెన్గా తయారు చేసుకుంటా, నేను నా ప్రపంచాన్ని ఒక అందమైన ప్రపంచంగా తయారు చేసుకుంటా అని చేసుకున్నామంటే అప్పుడు బటర్ఫ్లైస్ అన్ని మీరు రండి అని పిలవక్కర్లే, వాటికి అవే వచ్చి వాళ్తాయి. ఓకే, సో అలా చెయ్యాలి, అలా మన లైఫ్ ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటి అంటే, అపాన్ వేకింగ్ లెట్ యువర్ ఫస్ట్ థాట్ బి థ్యాంక్ యూ. ఓకే,
ఇంతవరకు మనం అన్ని చెప్పుకున్నాం కదమ్మా. ఇంతవరకు ఐ మీన్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అయితే ఇక నుంచి ఒక పని చేద్దాం. ఉన్నివన్నీ ఉన్నాయి, అండి అలాగా, వాటి కోసం ఆలోచించొద్దు. ఇప్పుడు ప్రతి క్షణం, ప్రతిరోజు తెల్లవారు లెగ్గానే ఏం చేద్దామంటే థ్యాంక్ యూ చెప్దాం. ఎవరికి చెప్దాం చెప్పండి? యూనివర్స్. ఎస్, యూనివర్స్ కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్దాం. మన శరీరానికి. ఎస్, శరీరానికి థ్యాంక్స్ చెప్దాం. ఇంకా ఈ శరీరాన్ని ఈ భూమి మీదకి తీసుకువచ్చిన మన అమ్మా నాన్నకి కూడా చెప్పాలిగా. తల్లిదండ్రులకి. తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్దాం. ఇంకెవరికి చెప్దాం? అద్భుతమైన జీవితాన్ని భగవంతునికి చెప్పాలి. ఎస్, భగవంతునికి చెప్దాం. భూమాతకి చెప్తాం. భూమాతకి చెప్దాం. వెరీ గుడ్. ఇంకా మన గురువులకి. గురువులకి చెప్పాలి. పంచభూతాలకి మేడం. ఎస్, పంచభూతాలకి. చూసారా ఎన్ని వస్తున్నాయా? ఇలా మనం చెప్పుకుంటే ఒక పెద్ద లిస్ట్ వస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఇది మనం ముందు ఇన్కాల్కులేట్ చేసుకోవాల్సి. మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ట్యూన్ చేసుకోవాలంటే ఇంతవరకు ఏవైతే ఇది లేదు, అది లేదు, ఇలా అయింది, అలా అయింది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆ ఛాలెంజ్ ఉంది, ఇదంతా ఒక పక్కన పెట్టి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడం స్టార్ట్ చేద్దాం. తెల్లవారు లెగ్గానే యూనివర్స్ లేదా భగవంతుడా, నా జీవితంలో మరొక అద్భుతమైన రోజునిచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్దాం ఫస్ట్. ఓకే మేడం, సెక్షన్స్ జాయిన్ అయ్యాక నేను అది నేర్చుకున్నాను మేడం. ప్రతిరోజు కూడా అది స్టార్ట్ చేసాకే బయటకు వస్తాను మేడం. వెరీ గుడ్, అది చాలా మంచిదమ్మా. ఎస్, సో ఇది ఫస్ట్ మనం చేద్దాం. అదే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటికి నిలబడాలని దండం పెట్టుకుని బయటకు వస్తాను మేడం. ఎస్, వెరీ గుడ్. సో ఇది ఫస్ట్ చేద్దాం. తర్వాత ఎందుకు అది చెయ్యాలి అంటే గ్రాటిట్యూడ్ చేంజెస్ ఎవ్రీథింగ్. మనం ఏదైతే థ్యాంక్స్ చెప్పడం చెప్తున్నాం అది గ్రాటిట్యూడ్ తెలియజేయడం అంటాం కదా, ఇది చేంజెస్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని చేంజ్ చేయగలదు అనమాట, అంత పవర్ ఉంది గ్రాటిట్యూడ్కి. ఓకే, సో లెట్ us బీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్. ప్రతి దానికి మన జీవితంలో ఏవేవైతే ఉన్నాయో అన్నింటికి, మన జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మనం థ్యాంక్ఫుల్ గానే ఉందాం. అలా ఉంటే ఆటోమేటిక్ గా మన లైఫ్ స్టార్ట్ చేంజెస్. ఓకే, ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఈస్ ద ఎబిలిటీ టు ఎక్స్పీరియన్స్ లైఫ్ యాజ్ ఎ గిఫ్ట్. ఇట్ లిబరేట్స్ us ఫ్రమ్ ద ప్రిజన్ ఆఫ్ సెల్ఫ్ ప్రీఆక్యుపేషన్. గ్రాటిట్యూడ్ ఏం చేస్తుందంటే మనకి మన జీవితాన్ని ఒక అద్భుతమైన గిఫ్ట్ అన్న అవగాహన కలిగిస్తుంది ఫస్ట్. అంటే మనం ఏదైతే జీవితాన్ని జీవిస్తున్నామో ఇది మనకి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ అన్న ఆలోచన మన మైండ్కి ఇస్తుంది ఈ గ్రాటిట్యూడ్. ఎందుకంటే మనం థ్యాంక్స్ చెప్తున్నామంటే ఎందుకు చెప్తాం? మనకు హ్యాపీ అనిపిస్తుందనే కదా. నా జీవితం ఇంత బాగుంది, నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు భగవంతుడా, ధన్యవాదాలు అని చెప్తున్నాం కదా. ఇదేం చేస్తుంది? ఇట్ లిబరేట్స్ us ఫ్రమ్ ద ప్రిజన్ ఆఫ్ సెల్ఫ్ ప్రీఆక్యుపేషన్. మనకి ఇప్పటి వరకు ఏవేవైతే మనలో అన్ని డంప్ అయిపోయి ఉన్నాయో అవన్నిటి నుండి మనకి ఫ్రీ చేయడానికి ఇది ఒక మంచి వెపన్ లా పనిచేస్తుంది అనమాట. అంటే బ్లేమ్ చేయడం ఆపి థ్యాంక్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాం అన్నింటికి ఇంకా. ఓకే, సో ఇట్ క్రియేట్స్ మ్యాజిక్ ఇన్ అవర్ లైఫ్ రియల్లీ. ఓకే, అలాగే గ్రాటిట్యూడ్ విల్ బ్రింగ్ మోర్ ఇంటూ అవర్ లైఫ్స్ ఇమ్మీడియట్లీ. మన జీవితాల్లో వెంటనే చేంజెస్ రావాలి అంటే మనం ఫస్ట్ చేయవలసింది ఇదే, ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. ఓకే, ప్రతి ఒక్కరం కూడా మన లైఫ్ ని ఒక్కసారి తొంగి చూద్దాం. ఎవరి లైఫ్ ని వాళ్ళే, పక్కోళ్ళది కాదు. ఎక్కువ మంది చేసేది ఏంటి, పక్కోళ్ళ లైఫ్స్ ని కంపేర్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నేను అలా లేను, నా లైఫ్ అలా లేదు. అది మనం స్టాప్ చేసేద్దాం. ఓకే, మన జీవితాన్ని మనం చూద్దాం. ఓకే,
ఎందుకంటే గ్రాటిట్యూడ్ విల్ బ్రింగ్ మోర్ ఇన్ టు అవర్ లైఫ్స్ ఇమ్మీడియట్లీ. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్కదానికి కూడా మనం గ్రేట్ఫుల్ గా ఉంటే, థ్యాంక్ఫుల్ గా ఉంటే, అదే మనకి బ్లెస్డ్ లైఫ్ అవుతుంది. ఓకే, సో అది చేద్దాం ఈ క్షణం నుంచి. అలాగే అన్కండిషనల్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ పవర్ఫుల్ యాక్టివిటీ అలౌయింగ్ అవర్ సెల్వ్స్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. అన్కండిషనల్ గ్రాటిట్యూడ్ అంటే ఇక్కడ ధన్యవాదాలు చెప్పడంలో మళ్ళీ మన కండిషన్స్ పెట్టకూడదు. నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను, నాకు అది ఇవ్వు యూనివర్స్ అనకూడదు ఇప్పుడు. ఓకే, అన్కండిషనల్ గా ఉండాలి. మనస్ఫూర్తిగా మనం గ్రాటిట్యూడ్ ని తెలియజేయాలి. అది చేసేటప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో ఏమి జరుగుతున్నా కూడా అది నా మంచికే జరుగుతుంది. ఓకే, ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా అవన్నీ కూడా నా మంచికే జరుగుతున్నాయి. ఏది జరిగినా నా మంచికే, థ్యాంక్ యూ వెరీ మచ్, అది వస్తుంది ఫస్ట్. ఓకే, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ప్రతి దానికి మనకు కష్టం వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు మేడం కష్టం వస్తే థ్యాంక్స్ ఏంటి అని డౌట్ వస్తుంది. అప్పుడే కదమ్మా మనం నేర్చుకునేది. ఓకే, ఎప్పుడైతే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామో అప్పుడు ఆలోచన స్టార్ట్ అయ్యి నేర్చుకుంటాం అక్కడ నుండి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలని. అది రాకపోయింది అనుకోండి, జస్ట్ అలా వెళ్తుంటది లైఫ్. కాబట్టి ఏది జరిగినా నా మంచికే ఇది అనుకోవాలి. నేనైతే చిన్నప్పటి నుండి ఫాలో అవుతున్నా ప్రిన్సిపల్. ఏం జరిగినా నా మంచికే, ఓకే అన్నది. నెక్స్ట్, హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ దట్ యు హ్యావ్ అండ్ యూ కెన్ బి హ్యాపీ ఎగ్జాక్ట్లీ యాజ్ యు ఆర్. ఓకే, అంటే ఏంటి? మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే మనం ప్రెజెంట్ ఎలా ఉన్నామో అలా ఉంటేనే చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఏదో అయిపోతే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కాదు. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం. సో అందుకు గ్రాటిట్యూడ్ని మనం ప్రాక్టీస్ చేయాలి. బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద లైఫ్ యూ హ్యావ్. మనకి ఏ జీవితం అయితే ఉందో దానికి మనం కంప్లీట్ గా థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మన జీవితానికి మనం. ఎందుకంటే ఎన్నో జన్మలు, కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది అని అంటారు కదా. మన చుట్టుపక్కలే బోల్డ్ జీవులు ఉంటాయి కదా, పక్షులు, పశువులు, క్రిమి కీటకాలు. మరి వాటి అన్నింటి జన్మలతో చూస్తే మనం చాలా ఉత్కృష్టమైన జన్మలో ఉన్నాం కదా. సో మన జన్మకి ముందు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. మనకి ఇలాంటి జన్మను అందించినందుకు భగవంతుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా ఇచ్చినందుకు. సో అది చేద్దాం ఫస్ట్. బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద లైఫ్ యూ హ్యావ్. మనకి ఎటువంటి జీవితం అయితే ఉందో దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేద్దాం. మార్చేద్దాం అంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి కదా. మనం మార్చుకోవాలి, బెటర్గా తయారవ్వాలంటే ముందు మనకి మనం యాక్సెప్ట్ చేయాలి. సో అది ఫస్ట్ చేద్దాం. ఓకే, టుడే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్. ప్రతిరోజు కూడా ఈరోజు నేను చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే నా లైఫ్లో మరొక అద్భుతమైన రోజుని నేను ఈరోజు జీవిస్తున్నాను. ఈ రోజుని నేను ఇంకా బెటర్గా తయారు చేస్తాను, ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేస్తాను, ఇంకా వండర్ఫుల్గా తయారు చేస్తాను అని అనుకుంటూ ముందుకి వెళ్తుండాలన్నమాట. ఓకే, సో ఏం చెప్దాం ఇక్కడ నుంచి? ప్రతి క్షణం, ప్రతి విషయంలో ఏం చెప్దాం? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ జనరల్ గా మనం వాడుతుంటాం కదా, జనరల్ గా మనం వాడతాం కదా ఈ వర్డ్ ని థ్యాంక్ యూ. కానీ జస్ట్ ఓరల్ గా థ్యాంక్స్ చెప్పడం వేరు, హార్ట్ఫుల్ గా మనం ఫీల్ అవుతూ చెప్పడం వేరు. ఓకే, సో అది చేద్దాం. కాబట్టి టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్. ఇది మీకు ఒక చిన్న హోంవర్క్, చిన్నదే, ఎక్కువ కాదు. ఓకే, మీరేం చేస్తారంటే రేపు మన సెషన్ స్టార్ట్ అయ్యే లోపు జస్ట్ ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని, ఓకే, మీ ఒక బుక్కో డైరీయో ఏదైనా మీరు రాసుకునేది ఉంటే దానిలో పెన్ పట్టుకొని ప్రశాంతంగా ముందు కళ్ళు మూసుకొని ఒక 5 minutes కూర్చొని ఆలోచించుకోండి. ఓకే,
ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలి? యూనివర్స్, భగవంతుడితో స్టార్ట్ చేసి, తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి, జీవితంలో ప్రతిదీ, ఓకే, ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు కేటగరైజ్ కూడా చేసి రాసుకోవచ్చు, మీ ఇష్టమే. ఓకే, రాయండి ఎవరెవరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఓకే, అది రాసి నాకు గ్రూప్లో పెట్టండి. ఓకే, చేస్తారా మరి? మన సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ లో ఇదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనం మన మైండ్ ని ట్యూన్ చేసుకోవాలంటే ఫస్ట్ గ్రాటిట్యూడ్ తెలియజేయాల్సిందే. ఎందుకంటే గ్రాటిట్యూడ్ తెలియజేస్తే మనలో ప్యూరిటీ పెరుగుతుంది, మనలో ఇగో తగ్గుతుంది ఫస్ట్. ఇప్పుడు మనకి అమ్మ చెప్పారు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఎవరైనా ఏదైనా అంటే, ఇక బాధ, కోపం అవి వస్తున్నాయి. ఎక్కువ మందికి అలాగే ఉంటుంది కదా. ఎందుకు అది వస్తుంది అంటే ఇగో మనకుంటుంది. లేదు లేదు నాకు లేదని ఎవరు అనడానికి ఉండదు, ఎందుకంటే ఉంటుంది అది అంతే. ఓకే, అయితే ఇవన్నీ ఎవరెవరైతే లైఫ్ ని మార్చుకుందామని ట్రై చేస్తూ ఉంటారో ఆ ఇగో లెవెల్ కొంచెం 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 తగ్గుతూ వస్తుంటది అనమాట. తగ్గుతుంటే లైఫ్ బెటర్ అవుతుంది. ఓకే, కాబట్టి మన ఇగో లెవెల్ తగ్గించుకొని మన ఆలోచన విధానం బెటర్గా అవ్వాలంటే ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయవలసింది గ్రాటిట్యూడ్. ఓకే, తరువాత మన జీవితం ఎలా ఉండాలన్నా, ఎలా మార్చుకోవాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి? మన ఆలోచనని ప్యూర్గా ఉంచుకోవాలి, సెల్ఫ్లెస్గా, సెల్ఫిష్గా కాదు. అంటే నేను, నాది, నా జీవితం అని అంటాం కదా మనం. నా జీవితం అలాగైపోయింది, ఇలాగైపోయింది, నా హెల్త్ ఎలా అయిపోయింది, లేకపోతే నా రిలేషన్స్ ఇలాగ అయిపోయి, ఓకే, ఎక్కడ బాగోలేదు, అన్ని ప్రాబ్లమ్సే, అన్ని ఛాలెంజెసే. ఇదే మనం అనుకుంటూ ఉంటే ఏంటవుద్దంటే మన మైండ్కి మనం అదే ఫీడ్ చేస్తూ ఉంటాం. నా లైఫ్ బాగోలేదు, అప్పుడు ఆ యూనివర్సల్ పవర్ ఏం చేస్తుంది? ఓకే, నీ లైఫ్ బాగోలేదు, గో, బాగానే, మరి అలాగే ఉంటుంది బాగోకుండానే. నా కాన్ఫిడెన్స్ లేదు, ఓకే, నీకు కాన్ఫిడెన్స్ లేదు, తదాస్తు, నీకు కాన్ఫిడెన్స్ మరి ఉండదు. ఓకే, నా హెల్త్ బాగోలేదు, ఓకే, గ్రాంటెడ్, నువ్వు అడుగుతున్నావుగా తీసుకో అంటది. నాకు పేషెన్స్ లేదు, నాకు సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఇలాంటివన్నీ చెప్తున్నాం కదా. ఇవన్నీ కలిపి మన బుర్రను ఎలా తయారు చేస్తాయంటే అసలు నేనేంటి అన్నది కూడా ఒకసారి డౌట్ వస్తుంది అనమాట. అరే నేనేంటి, నా లైఫ్ ఏంటి? కాబట్టి అవన్నీ క్లియర్ అవ్వాలి, మనకు ఒక క్లియర్ పాత్ దొరకాలి అంటే ఫస్ట్ మనం చేయవలసింది గ్రాటిట్యూడ్. ఓకే, కాబట్టి కళ్ళు మూసుకొని మనం జస్ట్ ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. నేను జస్ట్ మీకు గైడ్ చేస్తా. ఆ తర్వాత మీరు కూర్చొని రాయండి. అట్లీస్ట్ ఒక 108 అయిపోతాయి రాస్తే. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి 108 అవుతాయా అని. కానీ మీరు రాసి చూడండి ఎంతమంది 108 క్రాస్ చేస్తారో చూద్దాం రేపటికి. నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను, ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ రాయడం స్టార్ట్ చేశానో 108 అవుతాయా అని. కానీ రాస్తూ ఉంటే ఇంకెక్కడ లేనివన్నీ వస్తున్నాయి అనమాట. సో ఎంత గ్రేట్ఫుల్ గా ఉంటే అంత హ్యాపీ ఫీల్ నాలో ఇంకా ఇంక్రీజ్డ్ అనమాట. సో అప్పుడు వస్తుంది మన ఫేస్ లో ఒక స్మైల్, ఇక మన మైండ్ లో ఒక స్పార్క్, మన లైఫ్ లో ఒక రెయిన్బో ఆఫ్ కలర్స్ ఆలోచిస్తుంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మేడం. వస్తుంది చూడండి, మీరు రాసి చూడండి. ఇప్పుడు నేను జస్ట్ మీకు ప్రాక్టీస్ చేయిస్తా, ఆ తర్వాత మీరు రాసి చూడండి. మీరు రేపు షేర్ చేద్దరు స్టార్టింగ్ లో సెషన్ లో, ఓకేనా? సో ప్రెసెంట్ మనం కొంచెం ప్రాక్టీస్ చేద్దాం గ్రాటిట్యూడ్ కోసం. సిట్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. ఎప్పుడు కూడా మనం కూర్చునేటప్పుడు మన వెన్నుపూస స్ట్రైట్ గా ఉంచుకుందాం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. లెట్ us టేక్ డీప్ బ్రీత్. మిగతా వాళ్ళందరూ కొంచెం మ్యూట్ చేసుకొని ఉంచుకోండమ్మా, సౌండ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది. బ్రీతింగ్ ప్రాక్టీస్ జస్ట్ 3 times చేద్దాం.
Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. ముందుగా మన చేతులు జోడించి ఆ యూనివర్స్ లేదా భగవంతుడికి థ్యాంక్స్ చెప్దాం. నాకు ఇంత అద్భుతమైన జన్మని ప్రసాదించినందుకు భగవంతుడా నీకు కోటి కోటి ధన్యవాదాలు. అలాగే నాకు ఈ భూమి మీద ఇంత అద్భుతమైన జన్మని ప్రసాదించినందుకు అమ్మ నాన్న మీకు శతకోటి వందనములు. చిన్నప్పటి నుంచి ఇంతవరకు ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో కూడా నాకు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని అందిస్తూ దిగ్దర్శనం చేస్తూ వచ్చిన గురువులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. నా జీవితంలో ముఖ్యమైన పాత్రని వహిస్తున్న ప్రతి వ్యక్తి, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నా చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్లీజ్ మ్యూట్ చేసుకోండమ్మా, ఎవరితో సౌండ్ వస్తుంది. అలాగే నా జీవితంలో నేను చూస్తున్న ప్రతి దృశ్యం, ప్రతి విషయం అన్నిటికీ కూడా నా ధన్యవాదాలు. నేను నా జీవితంలో వ్యవహరిస్తున్న ప్రతి వస్తువుకి నా ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో తారసపడిన ప్రతి వ్యక్తికి, ప్రతి సంఘటనకి, ప్రతి ఛాలెంజ్కి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి విషయం నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అవన్నీ నేర్చుకుంటూ నన్ను నేను బెటర్గా తయారు చేసుకోవడానికి అవకాశాలు కలిగించిన వ్యక్తులకి, సంఘటనలకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటా. ఎవరి మీద కూడా నాకు కోపం కానీ వేరే ఇంకేం నెగిటివ్ ఫీలింగ్ కానీ లేదు. ఎందుకంటే నా జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కార్యకారణం ఉండడం వల్లనే వస్తూ ఉంటారు. వాళ్ళు నా జీవితంలో అలా తారసపడి ఏదో ఒకటి నేర్పించడానికే వచ్చి ఉన్నారు అన్న విషయం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ప్రతి సిచ్యువేషన్కి, ప్రతి ఛాలెంజ్కి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను ఒక వజ్రంలా రోజు రోజుకి బెటర్గా తయారు చేసుకోవడానికి ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నందుకు నా చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎస్, మై లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, మై లైఫ్ ఈజ్ వండర్ఫుల్. నేనే నా జీవితాన్ని అలా తయారు చేసుకుంటా. ఇంతవరకు ఏదైతే నా జీవితంలో నేను చూస్తూ వచ్చానో, ఇదే నా జీవితం అనుకుంటూ వస్తున్నానో అది కాదు, ఇంకా ఉంది. ఇప్పుడే నా రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నా ఈ అద్భుతమైన జీవితాన్ని ఎంతో ఆనందంగా నేనే తయారు చేసుకుంటా. అటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ఆ యూనివర్స్కి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతా భావం కలిగే ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై గురూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. Thank you very much, relatives. Thank you very much, each and every person in my life who are playing a beautiful and important role. Yes, I'm so much thankful to you all. Thank you. Thank you. Thank you. ఇప్పుడు చేతులు రబ్ చేసుకోండి.
కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా అవుతుంది. ఏమనిపించింది? మనసు తేలిగ్గా ఉంది మేడం. ఏదో తెలియని భావన. ఫ్రీగా ఉంది మేడం. మెడిటేషన్ రోజు చేస్తాను మేడం. మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదో టైంలో చేస్తాను. చేశాక రిలీఫ్ గా అనిపిస్తుంది. అది కూడా ఈ సెక్షన్ వల్ల నేర్చుకున్నాను. థ్యాంక్ సో యూ. ఇప్పుడు మనం జస్ట్ ఓవరాల్ గా చెప్పాం. ఈ థ్యాంక్ యూ. మీరు రాసేటప్పుడు ఇండివిజువల్ గా రాయండి. థ్యాంక్ యూ అమ్మా, ఓకే, నాకు ఈ జన్మను ప్రసాదించినందుకు థ్యాంక్ యూ నాన్న. అలా ఇండివిజువల్ గా వ్యక్తులకు రాసినా మనకి 108 మంది వ్యక్తులు వచ్చేస్తారు అక్కడికి. ఓకే, ట్రై చేయండి. మీకు ఒకవేళ ఎక్కువ టైం ఉంటే వస్తువులకు వేరేగా వ్యక్తులకు వేరేగా కూడా రాయండి, చూడండి ఎలా వస్తుందో. మేడం పేపర్ మీద రాస్తే గ్రూప్ లో పెట్టాలా? పేపర్ మీద రాస్తారో బుక్ లో రాసుకోండి, మీకు ఎప్పటికే ఉంటది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఓకే, ఇలాంటివన్నీ కూడా బుక్ మెయింటైన్ చేసుకుంటే మంచిదమ్మా. జర్నలింగ్ అంటారు కదా. ఇప్పుడు చెప్పిన కూడా కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. సో ఈ రోజు డేట్ వేసుకొని ఈ రోజు రాస్తే ఈ రోజు, లేకపోతే రేపు రాస్తే రేపు డేట్ వేసుకొని పర్టికులర్ గా ఆ వ్యక్తిని మెన్షన్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ రాయండి. చూస్తారు మీరు రేపు ఈవినింగ్ లోపు మీలో ఎటువంటి మార్పు వస్తుంది మీరే చెప్తారు, నేను చెప్పడం కాదు. ఓకే, సో ఈ రోజుకి ఇది చాలు. ఆల్రెడీ మన టైం అయిపోయింది. మీకు కూడా పనులు భోజనాలు అన్నీ ఉంటాయి కదా ఇంట్లో, పిల్లలు పెద్దవాళ్ళు నేను చూసుకోవాలిగా. ఇప్పుడే ఎవరైనా ఏమైనా అడగడం చెప్పడం ఏమైనా ఉన్నాయా? అడగడానికి ఏమైనా ఉందా? చెప్పడానికి ఏముందా? మేడం ఈ అంటే ఇప్పుడు ఒకరిని తీసుకొని వాళ్ళ గురించి పూర్తిగా రాయాలని కదా మేడం. ఇప్పుడు అమ్మని తీసుకున్నాం అనుకోండి, అమ్మ చిన్నప్పటి నుండి మనకి ఏమేమి చేసింది అని అవన్నీ అలా రాయాలి. అది మనం చెయ్యొచ్చు ఇండివిజువల్ గా. అంటే ఫస్ట్ నేనేం చెప్పానంటే ఇప్పుడు పర్సన్ జస్ట్ మెన్షన్ చేద్దాం. అమ్మ, నాన్న, హస్బెండ్, పిల్లలు ఉంటే పర్టికులర్ గా వాళ్ళ పేరు మెన్షన్ చేయడం. అంటే అలా చేస్తే ఏంటంటే ఇండివిజువల్ గా మనం వాళ్ళ పేరు రాసి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ని మనం కాన్సన్ట్రేట్ చేస్తుంటాం, పాజిటివ్స్ ని కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. అప్పుడు మనకు తెలుసో తెలియక వాళ్ళ మీద ఏమైనా నెగిటివ్స్ ఉంటే అవి దూరం అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు అన్నారు కదా మా స్టార్టింగ్ లో కొడుకు కోడల్ని నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, అది తగ్గిపోద్ది అన్నమాట. వాళ్ళ మీద మీకు ఒక మంచి అభిప్రాయం వస్తుంది, ప్రేమ కలుగుతుంది, కనెక్షన్ పెరుగుతుంది. ట్రై చేయండి మీరు. ఓకే, సో ఫస్ట్ అలా మన జీవితంలో ఎంతవరకు మనం పుట్టినప్పటి నుంచి ఎంతవరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండివిజువల్ గా థ్యాంక్స్ రాద్దాం. ఆ తర్వాత మనం ఒక్కొక్క పర్సన్ కి డిస్క్రైబ్ చేస్తూ రాసుకోవచ్చు. అసలు ఏంటి వాళ్ళు చేశారు మన కోసం అన్నది ఆలోచిస్తూ రాయొచ్చు. అది ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు. ఫస్ట్ అసలు ఒక మార్జిన్ తీద్దాం, ఎంతమందికి మనం థ్యాంక్స్ చెప్పగలమో చూద్దాం. ఓకేనా? అంజలి గారు చెప్పండి అమ్మా. Ma'am, perfect session for me today. Yeah, this is perfect for each and everyone amma. Yes ma'am. Yeah, నా డౌట్స్ అన్ని బేసిక్ డౌట్స్ అన్ని దీన్ని అంటే సబ్ కాన్షియస్ మైండ్ కనిపిస్తుందా అనే డౌట్ ఉండేది. ఈ రోజు మీరు చెప్పారు కదా కనిపించదని. కనిపించదు అది, కానీ మన జీవితాన్ని అదే నడిపిస్తుంది. అదే అంతే. కాన్షియస్ మైండ్ కూడా కనిపించదా మేడం? కనిపించదమ్మా. అవన్నీ మన భావనలు, థాట్ ప్రాసెస్ మాట, థింకింగ్. అది మనకి బ్రెయిన్ కనిపిస్తుంది కానీ మైండ్ కనిపించదు. బ్రెయిన్ మన ఫిజికల్ బాడీ పార్ట్ అది. ఓకే, మైండ్ అన్నది అది ఫిజికల్ బాడీ పార్ట్ కాదు. ఇప్పుడు మనకి చక్రాస్ అంటారు, చక్రాస్ మనకు కనిపిస్తాయి ఏంటి బాడీలో? కనిపించవు. అంతెందుకమ్మా, ఇప్పుడు మనం భగవంతుడు అంటున్నాము, భగవంతుడు మనకు కనిపించాడు కదా. ఇట్స్ యూనివర్సల్ పవర్.
కానీ అలా అంటే అందరికీ ఆ నమ్మకం ఉండదు కాబట్టి రకరకాల దేవుళ్ళ పేర్లు మతాల పేర్లు పెట్టి మనకి చెప్తారు. అట్లీస్ట్ ఆ విధంగానైనా ఒక సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేస్తారని కదా. అంతెందుకు మనం ఇంట్లో యూజ్ చేస్తున్న ఎలక్ట్రిసిటీయే మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ పని చేస్తుందిగా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెల్లవారు లేచినప్పుడు రాత్రి పడుకునేది లైట్లు వేస్తున్నాం, స్విచ్లు వేస్తున్నాం, మొబైల్లో వాడుతున్నాం, టీవీలు వాడుతున్నాం, రెఫ్రిజిరేటర్ అన్ని పని చేస్తున్నాయి దాంతోనే. కానీ అది కనిపించదు. ఇది కూడా అంతే. ఓకే. కదా మేడం, నేను కాన్షియస్ మైండ్ అంటే బ్రెయిన్ అని అనుకునే. కాదు, బ్రెయిన్ కాదు. బ్రెయిన్ కి మైండ్ కి డిఫరెన్స్ ఉంది. బ్రెయిన్ అంటే మన ఫిజికల్ బాడీ పార్ట్. మైండ్ ఏంటంటే అది ఇన్విజిబుల్ ఎనర్జీ. అయితే అది బ్రెయిన్ లోని హిడెన్ గా ఉన్న పవర్ అన్నమాట. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఎలాగైతే వైర్స్ ద్వారా పాస్ అవుతూ ఉంటుంటుందో, మన మైండ్ లో ఉన్న న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఈ ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మార్చుకొని బెటర్ గా తయారవుతుంటామో మన బ్రెయిన్ లోని ఆ న్యూరాన్స్ కూడా ట్యూన్ అవుతూ ఉంటాయి ఫిజికల్ గా కూడా. దాని వల్ల ఏమవుతుందంటే మన ఫిజికల్ బాడీలో చేంజెస్ వస్తాయి. ఓకే, మన ఆరోగ్యంలో మార్పు వస్తుంది, మనం ఇంకా హెల్దీగా తయారవుతాం, ఇంకా స్ట్రెంగ్త్ వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ ఆలోచన అన్నది కనిపించదు, కానీ ఆ ఒక్క ఆలోచన మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది, పైకి కూడా తీసుకెళ్తుంది. ఓకే, అందుకు ఎప్పుడు కూడా మనం అనుకుంటాం కదా, ఆల్వేస్ థింక్ పాజిటివ్. మనం పాజిటివ్ గా ఆలోచిస్తే ప్రతిదీ కూడాను ఎన్ని పరిస్థితులు ఎలాంటివి వచ్చినా కూడా మనం ముందుకెళ్తూనే ఉంటాం. కానీ పాపం ఎక్కువ మంది ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ కలిగి ఉంటారు. అంటే మనకి పర్ డే మినిమం 70,000 పైన వస్తాయి ఆలోచనలు మన బ్రెయిన్ లోకి. అందులోని 90% అబౌవ్ అన్ని నెగిటివ్సే, పాజిటివ్స్ తక్కువ ఉంటాయి. కానీ ఆ తక్కువని కూడా మనం కేర్ చేయకపోతే అవి కూడా వస్తే వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకు మనం ఏం చేయాలంటే రోజు రోజుకి పాజిటివ్నెస్ పెంచుకుంటూ ఉంటే నెగిటివ్నెస్ తగ్గుతుంది. అప్పుడు పూర్తిగా మన బాడీ మైండ్ అన్ని కూడా మారుతాయి అన్నమాట. మన బ్రెయిన్ కూడాను ఇప్పుడు దానికి అవసరమైనవన్నీ అందించాలి కదా. ఫిజికల్ గా చూసుకున్నా కూడా ఎక్సర్సైజ్, వాటర్, ఆక్సిజన్ లెవెల్ అవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటేనే యాక్టివ్గా ఉంటాం కదా మనం. అవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు మన ఫిజికల్ బ్రెయిన్ ని మనం అలాగ మేనేజ్ చేయగలుగుతున్నప్పుడు ఇన్విజిబుల్ గా ఉన్న పవర్ ని, సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ఇంకెంత కేర్ తీసుకోవాలి. అయితే అది మనకు కనిపించదో తెలియదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు అలా గడుపుతూ వస్తున్నాం. ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి అవేర్ అవుదాం, బెటర్ గా తయారవుదాం, బెటర్ గా తయారు చేసుకుందాం కదా. అవును మేడం, మన బ్రెయిన్ లో ఉండే ఇన్విజిబుల్ పవరే, కనిపించని పవరే అని అనుకోవచ్చా మేడం? సబ్ కాన్షియస్ అనుకోవచ్చు. హిడెన్ పవర్ అది, మనలోనే ఉన్న హిడెన్ పవర్ అన్నమాట. వెరీ గుడ్. ఓకే మేడం, ఒక్క రోజుకే నా డౌట్స్ చాలా తీరిపోయినాయి. ఇంకా 2 రోజులు ఉన్నాయి, చూద్దాం ఈ 2 రోజుల్లో ఇంకేం తెలుస్తాయి. అయితే పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి మీరు ఫస్ట్ చెప్పిన టైమే మనం జాయిన్ అవ్వచ్చు. లైక్ 8 అని చెప్పి 8 to 9 చేసేద్దామా? ఓకే అమ్మా. రేపు నుంచి స్ప్రింగ్ హాలిడేస్ ఇచ్చారు, అందుకని. మీకు స్ప్రింగ్ అక్కడ, మాకు ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది. స్ప్రింగ్. ఓకే ఓకే, గుడ్ గుడ్. సో రేపు మనం 8 to 9 కలుద్దాం ఇది అందరం. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, రాజలక్ష్మి గారు హ్యాండ్ రైట్ చేస్తున్నారు. ఏంటి ఉండిందా అడగడానికి? బాబు గురించి అడుగుదాం అనుకున్నా, టైం అవుతుంది మేడం, రేపు అడుగుతాను. రేపు మాట్లాడదాం. ఓకేనా? సో మనం మళ్ళీ రేపు కలుద్దాం, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? మన లైఫ్ కి వాల్యూ యాడ్ చేసుకుందాం, మన జీవితాన్ని అద్భుతంగా అందంగా తయారు చేసుకుందాం. ఓకేనా? ఈ లోప చిన్న హోంవర్క్ ఇచ్చాగా, అది చెయ్యండి. చేసి నాకు ఒక టైం పెట్టుకుందాం, మనం ఆ టైం లోపు మీరు సెండ్ చేయాలి. ఓకేనా? మీరే చెప్పండి టైమింగ్, ఏ టైం లోపు సెండ్ చేస్తారు? అనితమ్మా? యా, నేను జ్యోతి మాట్లాడుతున్నామ్మా. అమ్మా నమస్తే, చెప్పండి. నమస్తే అమ్మా.
అంటే ఈరోజు సెషన్ మళ్ళీ వినే అవకాశం ఏమైనా ఉందమ్మా? ఎందుకంటే డిన్నర్ టైం కదమ్మా, సర్వ్ చేస్తా కొంచెం మిస్ అయ్యాను. ష్యూర్. యాక్చువల్లీ ఈ సెషన్స్ నేను పోస్ట్ చేస్తానమ్మా, ఎందుకంటే చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు జాయిన్ అయినా కూడా కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు అటెండ్ అవ్వడానికి అవ్వట్లేదు, ప్లీజ్ మేడం మాకు సెండ్ చేయండి అని. సో నేను ఈ 3 days సెండ్ చేస్తా. ఓకేనా? ఓకే ఓకే మేడం నేను ఆఫ్టర్నూన్ నుంచి చాలు. నో ప్రాబ్లం, నేను సెండ్ చేస్తా ఇది. ఎందుకంటే ఇది కేవలం మనకే కాకుండా ఇంకా చాలా మందికి కూడా అవసరం, చాలా ఉపయోగపడతాయి. అదే జూమ్ క్లాస్ కూడా నాకు కొత్తమ్మా, కొంచెం మిస్ అయిపోయాను. ఇంకా జూమ్ లింక్ మళ్ళీ కొత్తగా పంపించలేదు, వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ స్వాతికి ఫోన్ చేసి లేదు అదే పాత కనెక్ట్ అవ్వచ్చు అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఇది మీకు మార్నింగ్ 5 కల్లా రెడీగా ఉంటుంది వీడియో, మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, మిగతావి మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఓకే, గుడ్ నైట్. యా, గుడ్ నైట్. థ్యాంక్ యూ మేడం. యా, సో యా శిల్ప చెప్పండి. నేను లాస్ట్ లో వచ్చేసాను. గ్రాటిట్యూడ్ చెప్పారు కదా, ఎంతసేపు చేయాలంటారు? తెల్లవారు లేచినప్పుడు నుండి రాత్రి పడుకున్నంత వరకు చేయాలి. గ్రాటిట్యూడ్ చేయడానికి మనకి పర్టికులర్ టైం పీరియడ్ ఉండదు కదా. ఇప్పుడు తెల్లవారు లేస్తాం, భగవంతుడికి థ్యాంక్స్ చెప్తాం, నాకు కొత్తగా ఇంకో రోజు ఇచ్చినందుకు. బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ కి చెప్పండి, బ్రష్ కి చెప్పండి, వాటర్ కి చెప్పండి. ఆన్ గోయింగ్ అన్నమాట ఇది. ఇంకా చూసిన ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పాం అనుకోండి, అప్పుడు ఎంత బాగుంటది తెలుసా. నేను ఇప్పుడు నేను ఎలా తయారైనంటే, బై ఛాన్స్ దేనికి ఏదైనా చిన్న కాలు తగిలినా కూడా, అంటే మంచంకి కాలు తగిలినా కూడా ఇలా మొక్కుతున్నాను అనమాట. సారీ చెప్పి. ఓకే, కాబట్టి ఇది పర్టికులర్ టైం పీరియడ్ కాదు, అది మనకి ఆన్ గోయింగ్ ఉంటది గ్రాటిట్యూడ్ ఎప్పుడు. అయితే మీకు రాయడానికి నేను చెప్పాను ఏంటంటే, మీకు ఏ టైం వీలుగా ఉంటుందో ఆ టైంలో ప్రశాంతంగా కూర్చొని మీరు ఆలోచించుకొని రాయండి. అప్పుడు మీకు కంప్లీట్ గా ఒక లిస్ట్ వస్తుంది. యా, వినిపించట్లేదు. ఆ లిస్ట్ మీకు హోంవర్క్ లాగా సెండ్ చేయాలా మ్యామ్? ఒక పని చేయండి, రేపు అందరూ కూడా ఈవినింగ్ 6 లోపు సెండ్ చేయడానికి ట్రై చేయండి. అవుతుందా? 6 లో అవుతుంది మేడం. యా, చూద్దాం ఎవరు ఫస్ట్ అవుతారో. చిన్న కాంపిటీషన్, నువ్వే. హెల్దీ కాంపిటీషన్. ఓకే, అలాగని గావరా రాయొద్దు, ప్రశాంతంగా కూర్చొని ఓకే మీ మనసు లోపల నుండి ఆలోచించి చక్కగా రాయండి. నీట్ గా మంచిగా రాసుకోండి అండ్ ఫోటో తీసి సెండ్ చేయండి గ్రూప్ లో, మన గ్రూప్ లో. ఓకేనా? యా, సో ఇంకా మిగతా విషయాలు మనం రేపు మాట్లాడుకుందామా. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఓకే, నమస్తే, బై. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, హై ఫైవ్ టు ఆల్. Yeah. Bye. ఓకే, బాయ్. ఏంటమ్మా? గుడ్ నైట్ చిట్టి తల్లి. ఓకే, బాయ్.